ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సో నన్ను ఆహ్వానించిన అన్నకి ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నా వాయిస్ వినపడుతుందండి? సరే, నేను గట్టిగానే మాట్లాడతాను, నో ప్రాబ్లం, ఉండండి. ఓకే. నేను కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను, కొంతమంది తెలిసిన ముఖాలు ఉన్నాయి, చాలా సంతోషం. తెలియని వాళ్ళకి, నా పేరు వినోద్ కుమార్. నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రభు నన్ను దర్శించారు. నేను దేవుని అంగీకరించి ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో చాలా కాలం ఉన్నాను. విజయవాడలో ఉండేవాడిని, అక్కడ పరిచర్య చేసాము. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ రావటం జరిగింది 1986 నుండి ఇక్కడే ఉన్నాం. సో మీ మందిరానికి దగ్గరలోనే మల్కాజ్గిరి అని ఆ ప్రదేశంలో ఒక చిన్న మందిరం నడుపుతూ ఉన్నాం. కర్మెల్ క్రిస్టియన్ అసెంబ్లీ అని ఆ అసెంబ్లీకి నేను సంఘ పెద్దగా లేక దేవుని సేవకునిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇది స్మాల్ ఇంట్రడక్షను. మీరు 3 రోజుల నుండి ఉన్నారు, చాలా శ్రేష్టమైన వాక్యాలు వినే ఉంటారు. మంచి సేవకులు, మంచి దేవుని దాసులు వచ్చి మీతో మాట్లాడారు, చాలా సంతోషం. ఈరోజు మనకిచ్చిన ఈ సబ్జెక్టులోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన నేను చేస్తాను. చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సహవాసంలో మేము ఉండటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రక్షించబడిన పిల్లలంగా ఇక్కడ చేరి కొన్ని విషయాలు గ్రంథంలో నుండి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆత్మ సహాయం అందించండి, మా అందరితో మాట్లాడండి. మానవుని జ్ఞానంలో నుండి వచ్చింది, మానవుడు మాట్లాడింది ఏమాత్రం ఉపయోగం లేదనే సంగతి మేము అందరం ఎరుగుదాం. ప్రభువా, మీరు మాట్లాడండి, మీ ఆత్మ సహాయం అందించండి, మాకు మేలు కలిగించి ఆశీర్వదించమని క్రీస్తు యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన సబ్జెక్టు చర్చ్. రెగ్యులర్గా సంఘానికి మానకుండా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి చర్చ్కి? ఇక్కడ మానకుండా ఎప్పుడు కూడా, వెరీ గుడ్. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కొంతమంది ఉంటాం కదండి, రోజు వెళ్ళని వాళ్ళు. చర్చ్ అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఫస్ట్ క్లాస్, 2 క్లాసులు ఉన్నాయి ఈరోజు మనకి. ఒక క్లాసులో సంఘము అనేది ఏంటి అంటే మాకు తెలుసు అనే దృక్పథంలో మీరు కూర్చోవద్దు, ఆలోచన చేయొద్దు. మీ అందరికీ చాలా ఎక్కువ విషయాలు తెలుసుంటాయి, దాంట్లో మీకు తెలియని విషయాలు చెప్పడానికి నేను రాలేదు, కానీ తెలిసిన విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అనేది చాలా ప్రశస్తమైనది దేవుని దృష్టిలో. అంటే దేవుడు 4 ఆర్డినెన్సెస్ ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడి అంటే వ్యవస్థలు అంటారు కదండి, దేవుడు 4 వ్యవస్థలు పెట్టాడు. చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది బైబిల్ గ్రంథం అంతట్లో ఫ్యామిలీ దేవుడు ఏర్పాటు చేశాడు. రెండోది హ్యూమన్ గవర్నమెంట్. ఎందుకు అనేది మరలా మనం దాన్ని మాట్లాడదాం. హ్యూమన్ గవర్నమెంట్ అంటే గాడ్ ఇన్స్టిట్యూటెడ్, అంటే హ్యూమన్ గవర్నమెంట్ అనేది మన అర్థం కావాలి. మూడోది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. 4 చర్చ్. ఈ 4 దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మొట్టమొదటిది ఫ్యామిలీ, రెండోది హ్యూమన్ గవర్నమెంట్, మూడోది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, 4వది సంఘం. ఈ 4 యొక్క ఉద్దేశాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఫ్యామిలీ అనేది భూమిని నిందించడానికి, విస్తరించడానికి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక. రెండోది హ్యూమన్ గవర్నమెంట్, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, నియమాలు, నిబంధనలు పాటించి ఒక డిసిప్లిన్ లైఫ్ని ఆయన ఇండక్ట్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అది. ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి. నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్
దేవుడు తన లేఖనాల్ని స్థిరపరచడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన జనాంగం. నాలుగోది సంఘం. సంఘం అంటే రక్షించబడిన వ్యక్తులు తన స్వరూపంలోనికి మార్చబడటానికి, తానుండు స్థలంలో చేర్చడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పడిపోయిన మానవులు అంటే ఎవరండి? వాళ్ళు వేరే దేశంలో కానీ వేరే గ్రహంలో కానీ ఉంటారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? మనలోనే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. పడిపోయిన మానవులు, చెడిపోయిన మానవులు, పాడైపోయిన మానవులు, దూరం అయిపోయిన మానవులు, వీరందరినీ కూడా దగ్గరకు చేసుకోవాలనేదే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రయత్నం. వాళ్ళని మార్చుకోవాలనేదే ప్రత్యేకమైన ప్రయత్నం. పోగొట్టుకున్న మన స్థానం, దేవుని దగ్గర ఉన్న ఆ స్థానం తిరిగి మనం సంపాదించాలనేది దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశా ఉద్దేశం. కనుక దేవుడు మానవుల కొరకు చాలా పనులు చేశాడు. దానిలో సంఘం అనేది ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క కార్యం, దేవుని తలంపులో నుండి పుట్టింది. దాన్ని దేవుడే తయారు చేశాడు, దేవుడే దాన్ని నియమించాడు. బైబిల్ గ్రంథంలో 4 ప్రాముఖ్యమైన వచనాలు సంఘాన్ని గురించి మనకి తెలియజేయబడతా ఉన్నాయి. తెలిసినవైనా కూడా నేను చెప్తాను. జస్ట్ కొన్ని విషయాలు రాసుకోండి, కొన్ని విషయాలు నేనే మీకు తెలియజేస్తాను. చదవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం. అందరూ తెలుగు వచ్చిన వాళ్ళేనండి, తెలుగు రాని వాళ్ళు ఎవరన్నా? రైట్. ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాల వరకు యాకోబుకి ఇచ్చిన దర్శనం. దేవుడు యాకోబుకి ఇచ్చిన ఒక దర్శనం అది. ఆ దర్శనంలో మీరు ఎవరైనా గుర్తుంటే చెప్తారా? దర్శనం ఏముందో, ఆ దర్శనంలో దేవుడు ఏం చూపించాడో చెప్తారా? యాకోబుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. పరలోకానికి భూమికి ఉందండి ఒక నిచ్చెన ఉంది. చిన్న క్విజ్ క్వశ్చన్, నిచ్చెన మీద ఎవరెక్కి దిగుతున్నారు? వాళ్ళు పైనుండి దిగి కింద నుండి పైకి ఎక్కుతున్నారా, కింద నుండి ఎక్కి పైనుండి దిగుతున్నారా? చూడకుండా బైబిల్ చెప్పండి. పైనుండి దిగి కిందకి, పైనుండి కింద దిగుతున్నారు, కింద నుండి పైకి, అంతేనా? మీరు తప్పు చెప్పారు. అయితే చదవండి ఒకసారి ఇప్పుడు బైబిల్లో. జెనసిస్ 20. అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. దాని కొన, దాని మీద దూతలు ఎక్కుచూ దిగుచూ, దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి దేవుడు ఒక మందిరాన్ని గురించిన దర్శనం, మందిరాన్ని గురించిన వివరణ యాకోబుకి ఇచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్లో అవసరం లేకపోయినా 2 మాటలు చెప్తాను నేను. మందిరాన్ని గురించిన దర్శనం దేవుడు మోసగాడైన యాకోబుకి ఇచ్చాడు. ఆరాధన గురించిన వివరణ వేశ్య అయిన రాహాబుకి ఇచ్చాడు. అర్థండి, సమరయ స్త్రీకి ఇచ్చాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది దేవుని యొక్క ప్రత్యక్ష. ఈ 3 చెప్పిన తర్వాత నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. 25 అనగానే మీకు సాధారణంగా అర్థం కావాలి ఏముంటుందో అక్కడ బైబిల్ గ్రంథం. 25:8 అదే ఉందండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇది మోషేతో దేవుడు చెప్పిన మాట. మోషేకి దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమంటే వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ప్రయాణం చేస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత దేవుడు తన ఆశను వ్యక్తపరిచినట్టుగా చూస్తున్నాం. ఇది మోషే కానీ ప్రజలు కానీ కోరుకున్న విషయం కాదు. దేవుడు అంటే ఎక్స్ప్రెస్ చేసిన ఒక విధానం. ఏమన్నాడంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలం పేరు టెబర్నికల్ అన్నారు. తెలుగులో ఏమన్నారు? ప్రత్యక్షపు గుడారము అన్నారు. 2 మాటలు చూసాం. మూడోది అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. 20వ అధ్యాయము 28వ వచనం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది.
మీరు తీయటానికి లేట్ అవుతుంది కనుక నేనే చెప్పేస్తున్నాను. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. డైరెక్ట్గా దేవుడు సంఘాన్ని గురించిన వివరణ ఆయన చెప్పడం ప్రారంభించాడు. 4వది 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల ఇక్కడ నుండి గమనించండి. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. 4 మాటలు మనం తెలుసుకున్నాం. ఒకటి నిచ్చెన మనకు కనపడింది కదండి. నిచ్చెన మందిరానికి సూచనగా అక్కడ యాకోబు అన్నాడు, ఇది బేతేలు దేవుని మందిరమే అనే మాటను ఆయన ఉపయోగించాడు. మందిరాన్ని గురించిన మొట్టమొదటి మాట అక్కడ ఉంది. 2వది నిర్గమకాండంలో మనం చూసాం, నేను వారి మధ్యలో వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నియమించాలి, టెబర్నికల్ అన్నాం. 3వది తాను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే సంఘాన్ని గురించి స్పష్టంగా చెప్పిన మాట ఉంది. 4వది మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మన గురించి చెప్పిన మాట ఉంది. ఈ 4 కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. నిచ్చెన దేవునికి మానవులకి మధ్యలో ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో ఉంది నిచ్చెన, మధ్యలో. ఈ మధ్య అనేది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. 2వది నిర్గమకాండము వారి మధ్యలో నేను నివసించినట్లు, టెబర్నికల్ వారందరి మధ్యలో ఉంది. 3వది రక్తము ఇచ్చి సంపాదించిన సంఘం ప్రజల మధ్యలో ఉంది. 4 మీరు జీవం కలిగిన దేవుని సంఘమై ఉన్నారు. హృదయంలో దేవుడు ఉండటానికి ఇష్టపడ్డాడు. అది కూడా అందరూ హృదయం మధ్యలోనే ఉందనుకుంటున్నాను, ఎక్కడ పక్కకు జరగలేదని అనుకుంటున్నాను, మధ్యలో కదండి. సో మధ్య భాగాన్ని, ఇంపార్టెంట్ ప్లేసులో దేవుడు ఉండాలని, అక్కడ నుండి ఆయన అందరినీ దర్శించాలని, మాట్లాడాలని, సరిచేయాలని, అన్ని విషయాలు అడ్మినిస్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆ స్థలాన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని అన్నారు కదా. సంఘం అనేది ఇట్స్ గాడ్స్ డిజైర్ అండ్ గాడ్ ఎక్స్పెక్టెడ్, అంటే గాడ్ ఎక్స్ప్రెస్డ్. ఆయన మాట్లాడింది, ఆయన చెప్పింది, ఆయన వ్యక్తపరిచింది. నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పిన ఆ మాటకి అర్థం ఏంటంటే, అంతకుముందు పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఉంది. శబ్దం వస్తుందేమో అని కదా. ఓకే, నాకైతే ఫ్యాన్ అక్కర్లేదు. మీరందరూ ఫ్యాన్ లేకుండా కూర్చొని నాకు ఒక్కడికి ఫ్యాన్ పెట్టుకుంటే నాకు మంచిగా తీసే అంటే నేను చల్లగా ఉండాలని మీ ఆశ అనుకుంటా. సరే, మంచిదే. మా ఇంటి పేరు గాలి, GALI. సో నేను అనుకుంటాను, నాకు పర్వాలేదులే గాలి ఉంది కదా అనుకుంటాను. నేను స్కూల్లో గాలి వాడని పిలిచేవాళ్ళు, మీరు పిలవబాకండి కానీ చెప్తున్నాను. సో ఎనీహౌ, దేవుడి సంఘం అనేది దేవుడు కోరుకుని, దేవుడు ఆశించి మన మధ్యలో ఉండాలని దేవుడు ఆకాంక్షించిన ఒక ప్రత్యేకమైన స్థలం. ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎందుకంటే బ్యారియర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ అది తొలగించాలని దేవుని యొక్క ఆశ. అప్పటి వరకు పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఉంది. పాపం చేసిన వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందటానికి, ప్రాయశ్చిత్తం పొందటానికి అవకాశం లేదు. అందువలన దేవుడు ఒక సొల్యూషన్ ఏర్పాటు చేయడానికి, నేను వారి మధ్యలో ఉంటాను, ఏ తప్పు చేస్తే, ఏ పాపం చేస్తే, ఏ బలి అర్పణ అర్పించాలో ఆ విషయాలు నేను తెలియజేస్తాను, దానికి ప్రక్షాళన నేను ఏర్పాటు చేస్తాను అని ఆ బ్యారియర్ని తీసివేయటానికి, దేవునికి సమీపస్తులుగా చేయటానికి దేవుడు వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు అనే సంగతి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు.
అండ్ హీఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు హ్యూమన్ టు డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా జరగటానికి, దేవునికి దగ్గరగా రావటానికి ఒక అవకాశం. అప్పటి వరకు దూరంగా ఉన్నారు వాళ్ళు, దేవునికి దూరంగా ఉన్నారు. తప్పు చేస్తే శిక్ష, తప్పు చేయకపోతే వారు ధైర్యంగా ఉండేవాళ్ళు, లేకపోతే శిక్ష ఉండేది, వాళ్ళకి ఇంకేమీ అవకాశం లేదు. ఇప్పుడు దేవునికి దగ్గరగా రావటానికి, దేవుడు వారితో మాట్లాడటానికి, అంటే దూరంగా ఉండి కూడా మాట్లాడగలరు, కానీ దగ్గరగా ఉండి వారికి చాలా విషయాలు తెలియజేయడానికి, వారి మధ్యలో ఉండటానికి దేవుడు ఇష్టపడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉండి వారిని నడిపించాడు. వారు ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ఏం చేయాలో అన్ని విషయాలు స్పష్టంగా చాలా క్లియర్గా దేవుడు వారితో మాట్లాడి వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సంఘము అనేది దేవుని యొక్క డిజైన్, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి 2 మాటలు ఉన్నాయి. ఒకటి స్థానిక సంఘము, లోకల్ చర్చ్ అన్నారు. రెండోది యూనివర్సల్ చర్చ్ అన్నారు, సార్వత్రిక సంఘం. ఈ బేసిక్స్ ఓన్లీ 2 minutes అని చెప్పి తర్వాత మనం లోపలికి దాని గురించి. స్థానిక సంఘము అంటే లోకల్ చర్చ్, రెండోది యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. ఈ 2 సంఘాల గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. చిన్న మాట మీకు చెప్పాల్సింది ఏంటంటే, సంఘము అని ఎక్కడ రాయబడినా బైబిల్ గ్రంథంలో అది యూనివర్సల్ చర్చ్ అనుకోవాలి. ఏమండి, సంఘములు అనగానే అది ఖచ్చితంగా లోకల్ చర్చ్ అని అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సంఘము అని అది సింగులర్లో ఉంటే ఖచ్చితంగా అది యూనివర్సల్ చర్చ్ అనుకోవాలి. సంఘములు ఎఫెసీలో ఉన్న సంఘములకు, యోదయాలో ఉన్న సంఘములకు, యెరూషలేములో ఉన్న సంఘములకు అన్నారనుకోండి, అది లోకల్ చర్చ్ అని మనకు అర్థం కావాలి. లోకల్ చర్చ్ అంటే అది చాలా ఉంటాయి. ఊరికి ఒకటి ఉంటుంది, గల్లీకి ఒకటి ఉంటుంది. ఈ రోజుల్లో షాపులు ఉన్నాయో, కిల్లీ షాపులు ఉన్నాయో లేవో తెలియదు కదా, అన్నీ ఖచ్చితంగా సంఘాలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి కూడా. దాన్ని లోకల్ చర్చ్ అంటారు. ఈరోజు మనం ఆరాధన చేసే మన స్థలం కూడా లోకల్ చర్చ్ అండి. లోకల్ చర్చ్కి ఎవరుంటారు, తర్వాత యూనివర్సల్ చర్చ్లో ఎవరుంటారు అనేది 2 మాటలు మనం తెలుసుకొని వెళ్ళిపోదాం. దానికి ముందుగా సంఘము అనే మాట అనే పదం 115 సార్లు ఉంది బైబిల్లో. చిన్న ఇంట్రడక్షన్ మనకు అవసరం అనుకున్నాం కాబట్టి చిన్న మాటలు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 115 సార్లు సంఘం అనే మాట ఉంది. మొట్టమొదటిగా నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరన్నా చదవండి. 16:18లో ఒక మాట ఉంది. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నీతో చెప్తున్నాను. మొట్టమొదటిగా నూతన నిబంధన గ్రంథంలో సంఘాన్ని గురించి చెప్పబడిన మాట. ఈ మాట చాలా జాగ్రత్తగా మీ బైబిల్లో చూస్తూ ఉండండి. నేను దాని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరియు నీవు పేతురువు, పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈ బండ మీద, పేతురు అంటే రాయి అని అర్థం కదండి. పేతురు అనగానే రాయి అనేది దాని యొక్క అర్థం. దేవుడు ఏమంటున్నాడంటే ఈ బండ మీద, రాయి వేరు బండ వేరు, ఒప్పుకుంటారా? తెలుసండి, రాయి వేరు బండ వేరు. రాయి అంటే చిన్నది, బండ అంటే పెద్దది. రాయి చిన్నది, బండ పెద్దది. దేవుడు ఈ మాట జాగ్రత్తగా, నీవు పేతురువు, నీవు రాయివి, ఈ బండ మీద ఏమన్నాడంటే నా సంఘమును కట్టుతున్నాడు. పేతురు మీద కాదు. బండ ఎవరు అంటే మరలా అక్కడ మనకి ఎవరు గుర్తొస్తారు? క్రీస్తే బండ. బండ మీద నీ సంఘం కట్టుదును. బండ మీద అంటే ఏమన్నాడంటే ఈ సంఘం కట్టేది నేనే కడతాను, నా మీదే కడతాను, నేనే కడతాను. ఈ మాట చెప్పాడు. ఈ మాట బైబిల్ గ్రంథం జ్ఞాపకం. సంఘాన్ని కట్టేది నేనే, నా మీదే కడతాను, నేనే కడతాను. ఇది దేవుడు చెప్పాడు. ఈ నేనే నాది ఆ మాటల్లో సంఘాన్ని గురించి దేవుడు చాలా ఎక్కువగా చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అసలు సంఘం అంటే ఏంటి? డెఫినేషన్ ఏమైనా చెప్తారా? సంఘము అనగా మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి ఒకసారి. సంఘం అంటే ఏంటి? దేవుని ఆరాధించటానికి కూడుకున్న స్థలం. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఒక్కడికే తెలుసా అమ్మా? విశ్వాసులందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించే స్థలం. వెరీ గుడ్, చాలా మంచిది, కరెక్ట్. అది మైనస్ మార్కులు లేవు అమ్మా. గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ది సంఘం అంటారు. ఓకే, కొంచెం డీవియేషన్ ఉంది అక్కడ, చిన్న మాట యాడ్ చేయాలి.
అక్కడ ఓకే, దేవుని పిల్లలు గ్యాదర్ కొంచెం ఓకే, దేవుని నామమున అన్నాడు కదా, దేవుని నామమున దేవుని పిల్లలు. ఓకే, మీరు అంటే కరెక్ట్, అది దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇద్దరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకెవరన్నా? దేవుని నమ్ముకున్న మనుషుల యొక్క సమూహం. ఓకే, ఇంకొకరికి ఛాన్స్ ఉందండి, ఎవరికైనా కూడా. ఓ, మీకు అన్నా నేను చెప్పడానికి ఏం లేదు, అన్నీ తెలిసిపోయింది. సంఘం అంటే ఏంటి మీరే నాకు చెప్తున్నారు. వెరీ గుడ్, మంచిదే, నిజమే. రక్తంతో కడగబడిన పిల్లల యొక్క సమూహం. వెరీ గుడ్. బైబిల్ గ్రంథంలో ఒక చాట సంఘాన్ని గురించి స్ఫూర్తిగా రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అందరి కోసం ఎవరైనా ఒకళ్ళు స్పష్టంగా చక్కగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఏమండి వినండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అక్కడ చెప్పారు. అనగా సంఘం అంటే ఏంటో డెఫినేషన్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ. చాలు, 3 మాటలు చెప్పారు అక్కడ. చెప్తారా మీరు? చెప్తారా? మొట్టమొదటి సంఘం అంటే ఎవరిదంటండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి. ఇక వేరే ఆప్షన్ లేదు. నేను 2 సార్లు స్నానం చేసి పరిశుద్ధపరచబడి వచ్చాను అన్న వాళ్ళకి కాదు ఇది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి వస్తు. రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. 3 యేసుక్రీస్తు నామంలో ప్రార్థించు వారందరికీ. ఏమండి, ఇది సంఘానికి ఒక డెఫినేషన్. సంఘంలో ఎవరుంటారు, ఎవరు ఉండాలి? దేవుని యొక్క ఫార్ములా ప్రకారం, దేవుని యొక్క నియమం ప్రకారం పరిశుద్ధపరచబడిన వారి యొక్క సమూహం. మీరు అందరు చెప్పారు. రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. 3 యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేవారు. అంటే 3 మాటలకు తేడా ఏంటండి అంటే పరిశుద్ధపరచబడిన వారు అంటే ఎవరో పరిచరు. అర్థమైందండి? మనం పరిశుద్ధపరచుకోలేము, ఎవరో పరిశుద్ధపరిచారు. మనం ఒప్పుకున్నాం, మనం అడిగాం, మనం ఆశ్రయించాం, మనం ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాం, క్షమించమని అడిగాం. ఆయన రక్తం చేత ఆయన మనలను నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యోగ్యులుగా చేశారు. అది ఆయన చేసే పని. పరిశుద్ధులుగా చేయబడటం, పరిశుద్ధపరచబడటం అంటే ఆయన చేసిన పని. రెండోది పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డ. పరిశుద్ధంగా ఉండటం అనేది మనం చేసే పని, మన ప్రయత్నం. అది మనం కంటిన్యూగా ఆయన పరిశుద్ధ పరిచేసాడు, అయిపోయింది, పరిశుద్ధులుగా ఉన్నాం. ఇక ఈ పరిశుద్ధతను కంటిన్యూ చేయాలి. మనం కంటిన్యూ చేసే వాళ్ళు ఉండే గ్రూపు, ఉండే ప్రత్యేకమైన స్థలం అది. టైంపాస్కి వచ్చేవాళ్ళు కాదు. సంఘానికి చాలామంది రకరకాల కారణాల్లో వస్తారు, తెలుసా మీకు? అబ్బో, చాలా కారణాలు ఉంటాయండి. అందరూ ఒకటో మాటతో ఒకటే ఏంతో రారు. వాళ్ళకి డిఫరెంట్ ఎజెండాస్ ఉంటాయి, డిఫరెంట్ ఎయిమ్స్ ఉంటాయి, డిఫరెంట్ అంటే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, రకరకాల పద్ధతులు. అవన్నీ ముందు మనం ధ్యానం చేయబోతున్నాం. చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది మనం ఏ దృష్టితో మనం సంఘానికి వస్తున్నాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. కనుక రెండోది ఏంటంటే పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి సంఘంలో ఉండాలి. తర్వాత ప్రార్థించేవారు ఉండాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకల్ చర్చ్ గురించి మనం మాట్లాడుతాం, స్థానిక సంఘం అన్నాము. ఇది మానవుని యొక్క నిర్మితం. అంటే మానవుని హ్యూమన్ అంటే ఇంటర్వెన్షన్ ఉంటుంది దాంట్లో, మానవుడు దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ సంఘంలో చేర్చబడాలంటే సువార్త ద్వారా రక్షించబడిన వ్యక్తులుగా ఉండాలి. సువార్త విన్నాం మనం, ఎలాగైనా కూడా సువార్త విన్న పద్ధతులు వేరుగా ఉండొచ్చు. ఒకళ్ళు పాట ద్వారా విని రక్షించబడి ఉండొచ్చు, వాక్యం ద్వారా విని రక్షించబడి ఉండొచ్చు, ఎవరో ఏదో తెలియజేయటం వల్ల కౌన్సిలింగ్ ద్వారా రక్షించబడి ఉండొచ్చు, లేదంటే దేవుని వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడుతూ రక్షించబడి ఉండొచ్చు. రక్షించబడిన వారు దాంట్లో ఉంటారు ఖచ్చితంగా, మార్కు సువార్త 16-15 ప్రకారం. తర్వాత రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు సంఘంలో ఉంటారు. రక్తం ద్వారా నీతిమంతులు మన రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనందరికీ తెలుసు. రక్తము ద్వారా పవిత్రులుగా చేయబడటం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలుసు కదండి.
నీతివంతులుగా చేయబడ్డాం, రక్తము ద్వారా పవిత్రులుగా చేయబడ్డాం. రక్షించబడిన వ్యక్తులు యొక్క సమూహం పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులై ఉండటానికి అన్నాం కదా. వాళ్ళు ఉండే స్థలం మనకి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 41, 47 ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంటాయి. తర్వాత రక్షించబడటం మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత స్థానిక సంఘంలో మనం సభ్యులు అవ్వాలంటే, రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత స్థానిక సంఘంలో సభ్యులు అవుతాం. గుర్తుపెట్టుకోండి, నేను రక్షించబడ్డాను కానీ బాప్తిసం తీసుకోలేదంటే అఫీషియల్గా యాజ్ పర్ బైబిల్, లేదంటే మనం సంఘానికి సభ్యులు కావు అని. సభ్యత్వం ఉండక్కర్లా. కొన్ని సంఘాల్లో బయట మెంబర్షిప్ అనేది కొనుక్కుంటారు. ఆ మెంబర్షిప్ గురించి మనం మాట్లాడతలా, దాని గురించి మనం మాట్లాడతలా. సంఘంలో సభ్యులుగా మనం ఉండాలి అంటే, సంఘంలో ఉన్న సభ్యులుగా ఉండాలంటే రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం ద్వారా సంఘానికి సభ్యులుగా అవుతారు. ఇది బైబిల్లో మనకు నేర్పిస్తున్న సంఘంలో ఉన్న కొన్ని సత్యాలు. ఇవి సంఘ సత్యాలు అంటారు వాటిని. వాటిల్లో ఉన్న స్థానిక సంఘంలో రక్షించబడిన వారు ఉంటారు, రక్షించబడని వారు ఉంటారు. తెలుసా మీకు? అందరూ సంఘంలో ఉంటారు. ఇలాగే మేము ఒక కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాదాపు ఒక 120 మంది ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగే డివైడ్ చేయాలని అన్న ఎలా చేశారో నాకు అర్థం కాలేదు, కానీ డివైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రక్షించబడిన వారు ఒక గ్రూపు, వాళ్ళకి వేరే, రక్షించబడని వారు ఒక గ్రూపు, వారికి సువార్త ప్రకటించడానికి. ఈ 2 గ్రూపులు మేము అందరూ కూర్చొని లీడర్స్ అందరూ చూస్తే మధ్యలో ఇంకో గ్రూప్ వచ్చింది. చెప్పండి, వీళ్ళు రక్షించబడ్డారో తెలియట్లా, రక్షించబడలేదో తెలియట్లా, అడిగితే ఏమనుకుంటారో తెలియదు, నెక్స్ట్ క్యాంపుకి రారేమో. ఒకళ్ళు అంటారు అన్న రక్షించబడినట్టుగా ఉన్నారు అవి అంట, ఇంకోళ్ళే రక్షించబడలేదు. 3వ గ్రూప్ తయారైంది. ఏం చేయాలి అప్పుడు? 3 గ్రూపులు ఉంటాయండి. రక్షించబడినట్టుగా ప్రిటెండ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. తెలుసా మీకు? మీరు ఎప్పుడు చూసారు అలాంటి వాళ్ళని? వాళ్ళు కూడా మనలోనే ఉంటారు. అందరూ రక్షించబడకుండా రక్షించబడినట్టుగా. కొంతమందికి ఆ ఎష్యూరెన్స్ ఉండదు, అయినా కూడా రక్షించబడ్డాము ఓకే అనుకుంటారు. పరలోకంలో చేరని వారు ఆ గ్రూపులో ఈ గ్రూప్ ఎక్కువగా ఉంటారంట. నేను రక్షించబడ్డాను, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అనుకుని అక్కడ దాకా వెళ్ళి తలుపు వేయబడిన వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సంఘంలో ఈ 3 గ్రూపులు ఉంటాయి. ఒకటి రక్షించబడిన వారు ఉంటారు, రక్షించబడని వారు ఉంటారు. రక్షించబడ్డాము అనుకునే అపోహలో జీవిస్తున్న వారు కూడా సంఘంలో ఉంటారు. జియోగ్రఫికల్ డిస్టెన్స్ని బట్టి, పరిస్థితులను బట్టి రకరకాల పరిస్థితుల్లో రకరకాల ప్రదేశాల్లో చాలా సంఘాలు ఉంటాయి. ఈ రోజుల్లో డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్న సంఘాలు చాలా మంది ఉన్నాయి కదండి. డాక్టర్ని బేస్ చేసుకొని సంఘాలు కట్టారు చాలామంది. సరే, ఒకటే బైబిల్ ఉంది అందరికీ, కానీ దాంట్లో అర్థం చేసుకున్న విధానాలు రకరకాలుగా ఉన్నాయి. దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి ఆలోచన చేసి సంఘాలు అన్నారు, సహవాసాలు అన్నారు, బాగానే ఉంది. లోకల్ చర్చ్ అంటే ఇది. సార్వత్రిక సంఘం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే, నిజంగా రక్షించబడిన వెంటనే ఆయన సార్వత్రిక సంఘంలో సభ్యుడై ఉంటాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం ఈజ్ విజిబుల్. సార్వత్రిక సంఘం, యూనివర్సల్ సంఘము అనేది ఇన్విజిబుల్, అది కనపడదు. మనకి ఎవరికి కనపడని సంఘం. అందరూ కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షించబడగానే మొట్టమొదటిగా సార్వత్రిక సంఘంలో సభ్యుడై ఉంటాడు. స్థానిక సంఘంలో బాప్తిసం ద్వారా వాళ్ళు సభ్యత్వం పొందుతారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యూనివర్సల్ చర్చ్ అనేది ఒక స్థలానికి కానీ, ఒక డినామినేషన్కి కానీ, ఒక డాక్టర్కి కానీ సంబంధించింది కాదు. ఏ సంఘంలోనైనా ఎక్కడైనా నిజమైన రక్షణ, అండర్లైన్ దిస్ వర్డ్, నిజమైన రక్షణ పొందిన వారు ఖచ్చితంగా సార్వత్రిక సంఘంలో సభ్యులై ఉంటారు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సార్వత్రిక సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ ఆధారంగా శిలువ దగ్గర నుండి, ప్రభు రక్తం కార్చిన దగ్గర నుండి ప్రారంభించి రాకడలో ఎత్తబడేటప్పుడు, అంటే ర్యాప్చర్ అంటారు కదండి, ర్యాప్చర్తో సంఘం ఎత్తబడే వరకు, అప్పుడు వరకు ఉంటుంది ఖచ్చితంగా ఈ సంఘం. ఇది లోకల్ చర్చ్ గురించి, తర్వాత యూనివర్సల్ చర్చ్ గురించి చిన్న ఉపోద్ఘాతం. ఇప్పుడు లోకల్ చర్చ్లో మనం చేసే విషయాల గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో సంఘం గురించి వివరణ ఎలా ఉందంటే, అపోస్తుల కార్యాల దగ్గర ఉంది. బైబిల్ని 3 భాగాలుగా విభజిస్తే మొట్టమొదటి అంతా కూడా 11 అధ్యాయాలు. మొదటి 11 అధ్యాయాలు దేవుడు సామాన్యంగా అనేకమైన విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. 12వ అధ్యాయం దగ్గర నుండి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రని ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయం వరకు చాలా విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు.
దాని తర్వాత అపోస్తుల కార్యాల దగ్గర నుండి సంఘం యొక్క వివరాలు పూర్తిగా మనం తెలియజేయడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఆదిమ సంఘం అనే మాట ఇప్పుడు నేను విన్నారండి బైబిల్ గ్రంథంలో. ఆదిమ సంఘం మొట్టమొదటిగా కూడుకున్న సంఘం. ఆ సంఘము ఇంటింటా కూడుకునేవాళ్ళు అంట. ఈ మాట ఉందా మీ బైబిల్లో చదివారు ఇప్పుడు? ఇంటింటా కూడుకునేవాళ్ళు. రెండో మాట కూడా ఉంటుంది, ప్రతి దినం కూడుకునేవాళ్ళు అంట. ఇలా పెడితే భలే బాగుంటుందేమో అనిపించేది నాకు. 3 రోజులు 4 రోజులు పెడితేనే మనం రాము కదా, ప్రతిదినం పెడితే ఇంకెక్కడ మాకేం పని లేదా అంటారు కదా. మరి ఆదిమ సంఘం విస్తరించబడటానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, అనేకులు చేర్చబడటానికి, దేవుని శ్రేష్టమైన కార్యాలు జరగటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో మనకి స్పష్టంగా. వారు ఇంటింటా చేరారు. ఇంటింటా చాలా ఇళ్లలో వారు కూడుకునేవారు. ప్రతిదినము మానక కూడుకునేవాళ్ళు. అపోస్తుల కార్యాలు 2:46లో ఆ మాట ఉంటుంది. నేను చాలా విషయాలు మీతో చదివించట్లేదు, మీకు తెలిసిన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. రోమపత్రిక 16:5 కూడా దానికి ఆధారంగా మనకి కనపడుతూ ఉంది. అయితే ఆదిమ సంఘం లాగా మన ఇళ్లలో కూడట్లేదు, కానీ ఈరోజు ప్రస్తుత సంఘం ప్రత్యేకమైన ఒక స్థలంలో కూడుకుంటున్నాం. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం చెప్పండి? చర్చ్ అని పిలుస్తున్నాం కదండి. అయితే ఇప్పుడున్న సంఘం కూడుకునే దాన్ని ఆరాధనా స్థలం అన్నారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడింది. 20వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు దినములో వారు దేవుని సన్నిధిలో కూడుకుంటారు. దాన్ని దేవుని సంఘంలో ఉన్న కూడిక అని అంటున్నాం. ప్రతి సండే లేక దేవుడి ఆ రోజు ప్రభు దినం అని రాయబడి ఉంటుంది. ఆ రోజు మనం కూడుకుంటున్నాం. అది లోకల్ చర్చిలో మనం కూడుకునే విధానం. అయితే ఈ సంఘాన్ని గురించి కొన్ని మాటలు ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. మత్తయి సువార్త 16:18 చదివాం కదండి. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అంటే నా మీదే కడతాను. ఎవరి సంఘాన్ని కడతాను అన్నాడు చెప్పండి ఆ మాటలో. మీరు చూసి చెప్పండి ఒకసారి. ఎవరిదంటే నా సంఘము అన్నది. దేవుడు ఈ మాట సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు అలా ఉపయోగించాడు ఈ మాట. నా సంఘము ఎవరిదంటే సంఘం ఎవరిది చెప్పండి? ఎవరిది? నేను వెళ్ళి మా సంఘంలో నాదంటే కుదరదు. మీరు ఎవరు కూడా మీరు నుంచొని నాది సంఘం అంటే కుదరదు. ఎవరిది సంఘం చెప్పండి? అది ఈయన ఏమన్నాడంటే నా సంఘము ఇది నాది. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టి, ఇది నాది, నా మీదే కడతాను, నేనే కడతాను, ఇది నాది. దానికి పూర్తి అధికారం ఎవరికి ఉందంటండి సంఘం మీద? దేవునికే ఉంది, మానవులకి లేదు. మానవులకి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని పనులు చేయడానికి కొంతమందిని దేవుడు అపాయింట్ చేశాడు, కొన్ని రకరకాల రెస్పాన్సిబిలిటీని షోల్డర్ చేయడానికి కొంతమందిని ఇచ్చాడు. కానీ అల్టిమేట్ అథారిటీ ఎవరి దగ్గర ఉందంటండి? దేవుని దగ్గర. నాది, నా మీద కట్టుకుంటా, బండ మీద నా మీద కట్టుకుంటా, నేనే కడతా, ఇది నాది. ఖచ్చితంగా ఆయనది. నా సంఘము ఆ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. సంఘము ప్రభువుది, అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, 5:25. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించు. నాది అన్నాడు, ఆయనే కట్టాడు. కట్టిన ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన సంఘాన్ని గురించి ఎంత ప్రయాసపడ్డాడు అనేది, సంఘం యొక్క ప్రాముఖ్యత ప్రశస్తత మనకు అర్థమైతే కానీ సంఘంలో ఎలా ఉండాలనేది మనకు అర్థం కాదు. కనుక అది తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన తను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడిన ప్రత్యేకమైన సంఘం, అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం, 20-28. తన స్వరక్తం ఇచ్చి, అప్పగించుకుంటాంతో ఆగిపోలేదు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, తర్వాత మాట చెప్పాలి ఎవరన్నా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎవరండి? తన సంఘం. ఈ మాటల్లో అండర్లైన్ చేసుకోండి ఎప్పుడైనా. తన సంఘం, తన సంఘము, తన స్వరక్తం ఇచ్చి తాను సంపాదించిన తన సమూహం నేనే కట్టాను, అది నా మీదే కట్టుకుంటాను, ఇది నాది, నా స్వరక్తం ఇచ్చాను, నన్ను నేను అప్పగించుకున్నాను, ఇది నాది. ఎంత ప్రయాసపడ్డాడో చూడండి ఆయన సంఘం గురించి. మనం లైట్గా తీసుకుంటానికి, సంఘం గురించి లైట్గా ఆలోచన చేయడానికి అవకాశం లేని మాటలు ఉన్నాయి కదా. దాని గురించి అర్థం చేసుకుంటే ఎంత బరువైన విషయాలు ప్రభువు మన కోసం చేశాడు, సంఘం అనే దానికి ఎంత ప్రయాసపడ్డాడో మనకు అర్థమవుతుంది. అర్థమైతేనే
సంఘంలో ఎలా వ్యవహరించాలో మనకు అర్థమవుతుంది. సంఘం గురించి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే, ప్రభు చేసిన పని ఆయన దృష్టిలో ఇది ఎంత ప్రాముఖ్యం అర్థం కాకపోతే ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకుంటాం కష్టం అవుతుంది మనకి. ఆయనే కట్టాడు, ఆయనే దాన్ని ప్రేమించాడు, దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మూడోది స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. అంటే ఆయన ఉన్నాడు, నాది సంఘం, నా సొంతం, నాది, నేను అప్పగించుకున్నాను, నా రక్తం ఇచ్చాను అంటున్నాడు. జస్ట్ లైక్ దట్. అలాగే ఒక బిల్డింగ్ కట్టినట్టు మనం ఏదో దేవుడు సంఘాన్ని నిర్మించలే, ఏదో నలుగురు ప్రయాసపడినట్టు చేయలే. రక్తం ఇచ్చాడు, తన రక్తము. ఆ రక్తాన్ని ధారపోసాడు సంఘం కోసం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 ఈ వచనాలు మనకి బాగా పరిచయమైన వచనాలే. వాటిని ఎవ్వరు తండ్రి చేతిలో నుండి, 2 మాటలు అక్కడ ఉన్నాయి, అపహరించలేరు అన్నారు. రెండోది, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. 2 మాటలు చెప్పాడు. తండ్రి చేతిలో నుండి ఎవరో వాటిని అపహరించలేరు. చెప్పండి మాట. తండ్రి చేతిలో నుండి ఎవరో దాన్ని నేనేం చేస్తున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను. అంటే తండ్రి చేతులు ఉన్నాయి, అక్కడ కుమారుని చేతులు ఉన్నాయి. 4 చేతులు కనపడుతున్నాయి. అంటే 2 రకాల చేతులు, తండ్రి చేతులు, కుమారు చేతులు. సంఘం ఎక్కడుందంటే తండ్రి చేతిలోను కుమారు చేతిలో ఉంది. తండ్రి ఏమో కాపుదలు ఇస్తున్నాడు, కుమారుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. సంఘము నేనే కాపుదలు కాస్తా, సంఘానికి నిత్య జీవం ఇచ్చేది కూడా నేనే. ఆ 2 హస్తాల మధ్యలో సంఘాన్ని పెట్టుకున్నాను నేను. సంఘం చాలా ప్రశస్తమైంది, చాలా పవిత్రమైంది, నా దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు చెప్తాడు. అంతతో ఆగలేదు ఆయన. ఇంకో మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 1వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 1:27. క్రీస్తు సంఘమును ప్రేమించి, ఏమండి ఎవరిని ప్రేమించాడు? సంఘం. సంఘంలో ఎవరుంటారో మనకు తెలుసు, అది ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. సంఘాన్ని ప్రేమించి అనగా సంఘంలో ఉన్న పరిశుద్ధులను, సంఘంలోని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని, క్రీస్తు యేసు నామంలో ప్రార్థించే వారిని, వారి గురించి మాట్లాడుతున్నాడు కదండి. ఈ మాట ఎప్పుడు ఉన్నారా? గురజాడ అప్పారావు గారు చెప్పాడు. దేశం అంటే చెప్పండి, మట్టి కాదో. దేశం అంటే సంఘం అంటే ఇప్పుడు చెప్పండి మీరు. సంఘం అంటే బిల్డింగ్ కాదో. సంఘం అంటే పరిశుద్ధులు పరచబడిన వారు, పరిశుద్ధులు పరచబడటానికి పిలువబడిన వారు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేవారు. అది సంఘమును ప్రేమించంటే ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనకి గుర్తు రావాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, తర్వాత మాట అండి, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట, మళ్ళీ చెప్తుంది, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేయించి దానిని, సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి ఎన్ని మాటలు చెప్పాడు నేను. సంఘాన్ని మడత ఉండొద్దంట, ఏమండి కళంకం ఉండొద్దంట, అలాంటిది ఏది ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. తనదట నిలబడినప్పుడు అది అలా వాక్యముతో ఉదక స్నానం చేపించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. అబ్బా, సంఘాన్ని గురించి ఆయన యొక్క దేవుని యొక్క ఆలోచన ఒకటే కాదు, దేవుడు చేసిన ప్రయత్నం, దేవుడు చేసిన ప్రయాస, దేవుడు దాని కొరకు ఆయన అప్పగించుకున్న విధానం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని వాక్యం చేత ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలని దేవుని ఎదుట నిలబెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం చూడండి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూస్తాం, చూడక్కర్లేదు. రాజు ఆమెను చూడగానే అంగీకరించే విధంగా తయారు చేసి పంపించారంట ఆమె. అవునా? చూడగానే రాజుకు మెచ్చాలి, రాజుకు నచ్చాలి, వెంటనే చూడగానే నచ్చినట్టుగా అలా చూడగానే వెంటనే అంగీకరించి ఆమెని చేర్చుకోవాలి. అది వాళ్ళ యొక్క ప్రయత్నం. దానికోసం ఎంతోమంది ప్రయాసపడ్డారు. ఎన్నో సుగంధ ద్రవ్యాల చేత, రకరకాల మెటీరియల్ చేత ఆమెను తయారు చేసి తీసుకొచ్చి నిలబెట్టారు. సంఘాన్ని దేవుని ఎదుట అలా తయారు చేసి దేవునికి అంగీకారంగా అలా నిలబెట్టాలని దేవుని యొక్క ఆలోచన. తండ్రి ఎదుట ఏమంటే సంఘం ఎత్తబడినప్పుడు దేవుడు అంగీకరించే విధానంలో ఉండాలి, దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఎస్, యాక్సెప్టబుల్ అంటే చూడగానే పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని
సంబంధించిన సరిపోయినట్టుగా కనపడాలి. దానికోసం దేవుడు తను తాను అప్పగించుకొని ప్రయాసపడ్డాడు. అంటే సంఘంలో ఉన్నవారు ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు, అది దేవుని చిత్తం కాదు. వాళ్ళు పరిశుద్ధంగా దేవుని స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. ఉంటే ఆ సంఘం అంతటినీ దేవుడు అలా తయారు చేసి తండ్రి ఎదుట నిలబెట్టడానికి యోగ్యంగా, తండ్రి చూడగానే ఎస్ అంటానికి, తండ్రిని అంటే వధువు సంఘం అంటాం కదా మనం సంఘాన్ని, అలా తీసుకెళ్ళి నుంచోబెట్టగానే అంగీకారం యోగ్యంగా ఉండేలాగా తయారు చేస్తాడు. దానికోసం చాలా ప్రయాసపడుతున్నాడండి. ఈ సంఘం యొక్క పూర్తి బాధ్యత ఆయనే తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘం యొక్క పూర్తి బాధ్యత ప్రభుదే. ఎందుకంటే సంఘం ఎవరిదే చెప్పండి? మంద అంటున్నారు ఎవరు? దేవుందే. ఆయన ప్రేమించాడు, కళంకం మడత మచ్చ ఏమీ లేకుండా అని. ఇంకొక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. మళ్ళీ చెప్పాడు తన సంఘం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడాడు. 2 మాటలు చెప్పాడు. అయ్యా, ఈ లోకంలో ఉన్న సంఘాన్ని నేను సేవకులైన మీకు, పెద్దలైన మీకు, బాధ్యులైన మీకు అప్పగిస్తున్నాను. నా సంఘం, తన సంఘం, దాన్ని ఏం చేశాడంటే కాయటానికి ఆ యావత్తు మందను గురించి, తర్వాత మిమ్మును బట్టి మీరు జాగ్రత్త పడాలి. సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి, సంఘాన్ని కాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మిమ్మును బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ మాటను స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి స్టేట్మెంట్స్లో 2 ఉన్నాయండి. దేవుడు లోకమును ఎంతో, ఇది జనరల్ స్టేట్మెంట్, అర్థమైందండి. దేవుడు సంఘమును ఇంకా ఎంతో ఎక్కువగా ప్రేమించాను, ఇది స్పెసిఫిక్ స్టేట్మెంట్. జనరల్ స్టేట్మెంట్ కంటే స్పెసిఫిక్ స్టేట్మెంట్. సంఘాన్ని గురించి రాసిన, సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను కొలవలేము, ఎందుకంటే ఆయన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన సంపాదించాడు. సంఘము ఎవరిది చెప్పండి? సంఘము నా సంఘము, నా సంఘము, నా సంఘము, నేనే నాది, ఈ మాట చెప్పాడు. కనుక సంఘము దేవునిది. ఈ సంఘాన్ని గురించిన 2 మాటలు. సంఘం ప్రభువుది కనుక అధికారం ఎవరికి ఉండాలి చెప్పండి? ఎవరికి ఉండాలి? దేవునికి 50%, 50-50, మనం 50 లేదు, 70-30, 95, 90-10, 99-1. మంచిది, మీకు అర్థమైపోయింది. నాకు కూడా అది చదివేటప్పుడు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. 100% అది దేవునిదే, ఆయన అధికారం దేవునికే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. టెబర్నికల్ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు తయారు చేసేటప్పుడు మోషేని పిలిచాడు. మోషేకి పిలిచి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మోషే, మీ మధ్యలో ఉండటానికి నాకు ఒక నివాస స్థలం కావాలి, ఆ స్థలం నాకు ఏర్పాటు చేయి అని వివరాలు దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, డిజైన్ నాది, లేఅవుట్ నాది, డిస్క్రిప్షన్ నాది, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నీ ఇష్టం కుదరదు. ఎందుకంటే అది ఎవరు ఉండాలి దాంట్లో? నేను ఉంటా. కనుక ఆ డిజైన్ నాది, లేఅవుట్ నాది, డిస్క్రిప్షన్ నాది, దాని డీటెయిల్స్ కూడా నావే, అన్నీ నేనే చెప్తాను, నా ప్రకారమే నువ్వు చేయాలి. నేను అనుకుంటాను మనలాగా ఈ రోజుల్లో నోట్బుక్స్, పెన్నులు అలాంటివి ఏమి లేవు అని. కానీ ఒక ప్రత్యేకమైన కృపను దేవుడు అనుగ్రహించి ఉంటాడు ఎవరికి? మోషేకి. ఎన్ని వివరాలు చెప్పాడో చెప్పలేవు, నేను చెప్తాను చూడు జాగ్రత్తగా. గాడ్స్ డిజైన్ అండ్ గాడ్స్ డైమెన్షన్స్ అండ్ గాడ్స్ అంటే గివెన్ డీటెయిల్స్, అవే దాని ప్రకారమే చేశాడు. రెండోది ఏంటంటే ఫర్నిచర్ ఏమేమి ఉండాలో లోపల, ఆ ఫర్నిచర్ డీటెయిల్స్ దేవుడే చెప్పాడు. తెలుసా మీకు ఫర్నిచర్ ఎన్ని ఉన్నాయండి? తెలుసా మీకు? ఏమన్నా ఎవరికైనా ఐడియా ఉందా? ఒక ఫర్నిచర్ చెప్పండి ఏదైనా లోపల. టెబర్నికల్లో ఉన్నది మీకు గుర్తుండదు చెప్పండి. గంగాళము, అక్క చాలా బాగా చెప్పారు. ఇంకా దీపస్తంభము, ఇంకా మందసము, ఏమండి బలిపీఠం, కాలు కడుక్కునే తొట్టె, ఇంకా అతి పరిశుద్ధ స్థలం, మందసం, కెరూబులు, సముఖం రొట్టెల బల్ల. ఓకే, ఇవన్నీ కూడా ఏ వస్తువులు, అన్ని వస్తువులు వివరణ ఎవరిచ్చారు తెలుసా మీకు? దేవుడే చెప్పాడు.
మోషేకి ఒక్క చిన్న మైన్యూట్ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఏది కావాలో చెప్పాడు. మూడోది, ఏ వస్తువు ఏ మెటీరియల్తో తయారు చేయాలో చెప్పాడు. ఏమండి, మెటీరియల్లో స్పెసిఫిక్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇన్నర్ మెటీరియల్ ఏంటి, పైన కవరింగ్ మెటీరియల్ ఏంటి, ఇది కూడా దేవుడే చెప్పాడు. ఎవరు చేయాలి? మోషే కాదు. ఎవరు చేయాలి? బెసలేలు, హూరు అనేవాళ్ళని ఎవరు సెలెక్ట్ చేశారు? మోషే. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా సెలెక్ట్ చేసుకోమంటే మన ఇంటి పక్కన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళని, బాగా పరిచయం ఉన్న వాళ్ళు, ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు. దేవుడు ఒక అవకాశం ఇవ్వాలా? ఇవ్వకుండా నేను సెలెక్ట్ చేసి నీ ముందు నుంచో పెడతాను, వీళ్ళకి చెప్పు నువ్వేం చేయాలంట పని. ఆ సెలక్షన్ ఆఫ్ పీపుల్, వాళ్ళ వర్కర్స్ని కూడా దేవుడే సెలెక్ట్ చేశాడు. అంతేనా? మైన్యూట్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా గమనించండి. కప్పులు ఉన్నాయి, ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేశాను, మిగతాన్ని నువ్వు చేయి అంటానికి ఎలా చేయలేదని. కప్పు కూడా ఏ కలర్ ఉండాలో ఆయన చెప్పాడు, మొట్టమొదటి ఏమి ఉండాలో చెప్పాడు, దేనితో తయారు చేయాలో చెప్పాడు, అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాడు. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పిన, చుట్టూ ఉన్న బార్డర్ కర్టన్స్ ఎన్ని ఉండాలో ఆయన చెప్పాడు, కర్టన్స్ ఎంత ఎత్తు ఉండాలో చెప్పాడు, మెయిన్ పిల్లర్ ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఉన్న పిల్లరు దేంతో చేయాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న పిల్లరు ఏంతో చేయాలి, అవుటర్ కోర్టులో ఉన్న పిల్లరు దేంతో చేయాలి, ఏ మెటీరియల్తో చేయాలి, ఎన్ని తాళ్ళు కావాలో చెప్పాడు, ఎన్ని మేకులు కావాలో చెప్పాడు. అసలు విచిత్రంగా అనిపించింది మీరు ఎప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే. సాక్రిఫైజెస్ గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏ సమస్యకి, ఏ పాపానికి, ఏ ప్రక్షాళన చేయడానికి, దేనికి ఏ సాక్రిఫైస్ చేయాలి, బలి అర్పించాలి చెప్పాడు, ఎలా అర్పించాలో చెప్పాడు, ఎవరు అర్పించాలో చెప్పాడు. ఏమండి, ఇంకా విచిత్రమైన విషయం చెప్తే, అర్పించిన విషయాల్లో దేవునికి ఏది ఇవ్వాలి, యాజకులు ఏం తీసుకోవాలి, ఇది కూడా చెప్పాడు. అంతేనా? యాజకులు వస్త్రాల గురించి చెప్పాడు. వస్త్రాలు లోపల వేసుకునే ఇన్నర్ గార్మెంట్స్ గురించి కూడా చెప్పాడు. ఏమండి, అన్ని విషయాలు ఒక్కటి కూడా, స్మాలెస్ట్ చిన్న విషయం కూడా, ఏ విషయంలో కూడా తను నివసించే స్థలం గురించి హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ, హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ కానీ, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఏ విషయం యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏం చెప్పండి? అది ఎవరుంటానికి ఇష్టపడ్డాడైనా? నేనుండేది. ఎవరు ఉండాలి? దాని మీద అధికారం ఉండాలి, నేనుండాలి, నేను చెప్పినట్టు ఉండాలి, నేను నా ఇష్టం, నాకు నేను నివసిస్తాను కనుక మీరు మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆలోచన చేయడానికి దేవుడు అసలు ఎలా చేయలేదండి. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన గ్రంథంలోనే అంత స్ట్రిక్ట్గా ఉంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన? ఆయన వివరించి తయారు చేయమని చెప్పిన ఆ సంఘానికే అంత జాగ్రత్త పడి దేవుడు అంత ప్రశస్తంగా ఎంచితే, తన రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం ఎంత ప్రశస్తంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మామూలుగా కాదు పిల్లలు. సంఘంలో ఎవరు ఉండాలో చెప్పాడు, పెద్దలు ఎలా ఉండాలో చెప్పాడండి. దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? బైబిల్లో ఉన్నాయా? ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, పెద్దలకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, డీకన్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్, దేవుని పని చేయడానికి ఇష్టపడి వచ్చిన వారి యొక్క సేవకులకి వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పాడు. ఏది కూడా లూజ్ ఎండ్స్ లేవు, గ్యాప్స్ లేవు, హ్యూమన్ ఇంటర్వెన్షన్కి అవకాశమే లేదు. అన్నిటినీ చాలా స్పష్టంగా వివరించి తెలియజేశాడు. కారణం ఏంటంటే, ఇది ఎవరిదంటండి? నా సంఘమును కాయుటకు, నా సంఘం నాది, నేను నా 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 ప్రాణం పెట్టాను. ఈ మాట చెప్తాడు. అమితంగా ప్రేమించాడు ప్రియులారా. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడా కూడా దేవుడు అంగీకరించలేదు. స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడాడు. ఏ గిఫ్ట్స్ ఉంటాయో ఆయనే చెప్పాడు. ఎవరో ఎలాగ ఎక్సర్సైజ్ చేయాలో ఆయనే చెప్పాడు. ఏమండి, పరిచర్య ఎలా చేయాలో చెప్పాడు, పరిచర్యలు ఎలా ఉండాలో చెప్పాడు, ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అన్ని విషయాలు ఆయనే చెప్పాడు. ప్రీచింగ్గా, టీచింగ్గా, డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా సంఘంలో ఆయనే చెప్పినట్టుగా చూస్తున్నాం. కనుక సంఘం గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండటం మనకు ఎంతో మంచిది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఆదికాండం ఇంతకుముందు మనం చదివాం యాకోబు విషయంలో 28వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడంటే, యాకోబు ఒక మాట చెప్పాడు, ఇది ఈ స్థలము ఎంతో భయంకరం అన్నాడు, ఉపయోగించాడు. చూసారు అది ఏమన్నాడు? బేతేలు అన్నాడు, దేవుని మందిరమే అన్నాడు అని ఇంకో మాట ఉపయోగించాడు. ఏమనంటే, ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు గవిని. రెండు కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్. భయంకరమైన స్థలము ఒకటి, రెండోది ఏంటంటే పరలోకపు గవిని. స్థలం భయంకరమే, కానీ పరలోకానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. మందిరాన్ని గురించి రెవల్యూషన్లో ఆయన చెప్పిన మాట, ఇది ఎంతో భయంకరమైన స్థలము. రెండోది ఏమన్నాడంటే పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ నుండే ప్రారంభించాలి అనే మాటను కూడా స్పష్టంగా చెప్పినాడు.
ఈ మాట ఉపయోగిస్తే నాకు ఎలా అనిపించిందంటే, రైల్వే స్టేషన్కి వెళ్తే 2500 volts డేంజరస్ ప్లేస్ అని బోర్డు పెడతారు తెలుసా. 2 ఎముకలు పెట్టి మధ్యలో ఒక పురుగు పెట్టి డేంజరస్ ప్లేస్, హై వోల్టేజ్ అని అంటారు. సంఘం హై వోల్టేజ్ ఏరియా అనమాట, డేంజరస్ ఏరియా. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఈ ఒక మాట తీసుకెళ్ళండి ఇంటికి చాలు. సంఘం ఏం చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. చెప్పండి ఆ మాట గట్టి చెప్పండి అందరూ. హై వోల్టేజ్ ఏరియా. ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు తీసేసుకుని వెళ్ళి అలా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. ఏమవుద్ది అంతే, అవుట్. మనం దాని గురించి ఏం మసి అయిపోతాం కదండి. సంఘంలో కూడా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కూడా జరిగేది అదే. హై వోల్టేజ్, అది బహు భయంకరమైంది. ఇన్ ద సేమ్ టైం పరలోకానికి ద్వారం అదే, అక్కడికి వెళ్ళటానికి అవకాశం అదే. జాగ్రత్తగా ఉండాల్సిన స్థలం. 240 volts దగ్గరే మనం 10 సార్లు షాక్ కొడితే కుయ్యో ముర్రా అంటాం కదా. 2400 watts మనం ఎక్కడ ఉండటానికి లేదు, హై వోల్టేజ్ ఏరియాలో ఉండటానికి. కనుక అతి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండాలి. ఎక్కడ చెప్పండి. కొంతమంది సంఘానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారంటే, అసలు మన ఇంటికి వస్తున్నట్టు ఉంటారు, చాలా క్యాజువల్గా. అబ్బో చాలా అంటే వాళ్ళు అసలు పట్టించుకోనట్టుగా, ఇంటికి సంఘానికి తేడా లేనట్టుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ముందు విషయాలు మనం చూస్తాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఒకసారి బేరీజ్ చేసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హై వోల్టేజ్ ఏరియా, ఇది గుర్తుపెట్టుకోండి. హై వోల్టేజ్ ఏరియా, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు. 2-3 మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, మీరు చదవక్కర్లేదు కానీ. 1 సమూయేలు 4వ అధ్యాయము 11, 17, 18 రాసుకోండి. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 11, 17, 18. ఇక్కడ ఏలీ గురించి, ఏలీ కుమారుల గురించి రాయబడింది. హై వోల్టేజ్ ఏరియాలో పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు చెప్పండి. హై వోల్టేజ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలీ కుమారులు మందిరం పనిలో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. కానీ ఏలీ కుమారులు పాపం చేస్తూ ఉన్నారు కదండి. పాపం చేస్తూ ఉన్నారు, చేయకూడని పని, చేయరాని పని, దేవునికి అసహ్యం కలిగించే పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏలీ గారు ఎన్ని చెప్పాడో తెలియదు, ఏం చెప్పాడో తెలియదు, ఎన్నిసార్లు చెప్పాడో తెలియదు, పూర్తి వివరణ లేదు. కానీ కంట్రోల్ చేయలేకపోయాడు ఆయన. ఈ 3 వచనాల్లో 17, 18 వచనాల్లో ఎలా ఉంటుందంటే, ఏలీ కుమారులు మరణించారు, మృతి చెందారు అనే మాట ఉంటుంది. ఏలీ ఆ విషయం విని వెనక్కి పడి మెడ విరిగి ఆయన కూడా చనిపోయాడు. హై వోల్టేజ్ ఏరియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు సహించేవాడు కాదు. అర్థమవుతుందండి మనకి. దేవుని మందిరంలో పరిచర్య, ఏ పరిచర్య అయినా జాగ్రత్తగా చేయకపోతే, నీకు అప్పగించిన చిన్న పని అవ్వచ్చు, అది సండే స్కూల్ అవ్వచ్చు, యూత్ మీటింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక బాధ్యతాయుతమైన పని అయి ఉండొచ్చు, ఏ పని అయినా కూడా సరిగా చేయకపోతే దేవుడు ఉపేక్షించేవాడు కాదు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా క్యాజువల్గా పర్వాలేదు అనుకున్నట్టు ఇర్రెస్పాన్సిబుల్గా దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు. ఏ పని చెప్పినా, ఏ చిన్న పని చెప్పినా నమ్మకంగా దాని గురించి పని చేయటం నేర్చుకోవాలి. తేడా ఉందా? హై వోల్టేజ్ ఏరియాలో ఉన్నాం, దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. దేవుడు చెప్పాడు, నా సంఘంలో మీరు పని చేయడానికి నేను మిమ్మల్ని పెట్టాను అక్కడ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాట చెప్తున్నాడు. మొట్టమొదటి ఎగ్జాంపుల్ అంటే ఏలీ యొక్క కుమారులు. ఆయన ఏమాత్రం ఉపేక్షించలేదు. రెండవ వాళ్ళని చూద్దాం. నెంబర్స్ అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. 7 నుండి 11 వచనాలు. ఇక్కడ కూడా టెబర్నికల్ గురించి, ఇక్కడ మోషే ఉంటాడు, మిరియాం ఉంటుంది, తర్వాత అహరోన్ ఉంటాడు. ఇప్పుడు చెప్తారా ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? దేవుని యొక్క క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు? మిరియాము. దానిని ప్రోత్సహించిన వారు ఎవరంటండి? అహరోన్. దేవుని క్రమశిక్షణకి వ్యతిరేకంగా ఉన్నా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ క్రమశిక్షణను ప్రోత్సహించడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా దేవుడు చాలా జాగ్రత్తగా వ్యతిరేకంగా ఉండద్దు. కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఓకే నేను ఉన్నాను ఇంకా పర్లేదు అంటారు. ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని క్రమశిక్షణకి వ్యతిరేకంగా ఉన్నా, వారిని ప్రోత్సహించేవారు ఉన్నా, వారిద్దరికి కూడా దేవుడు ఉపేక్షించడు. వెంటనే దేవుడు వచ్చాడు తెలుసా మీకు, వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. మీరు ఎందుకు భయపడలేదు? ఇది నా ఫార్ములా, నేను అడాప్ట్ చేసిన ఒక ప్రత్యేకమైన పర్సన్ ఆయనకి ఎందుకు భయపడలేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళకి శిక్ష ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హై వోల్టేజ్ ఏరియాలో దేవుడు ఉపేక్షించడు. అర్థమవుతుందండి?
ఉపేక్షించడు దేవుడు, ఉపేక్షించలేదు వాళ్ళిద్దరిని. ఏం చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళిద్దరూ ప్రభువు దగ్గర పాదాల దగ్గరకు మళ్ళీ వచ్చి పడి సరి చేసుకునే వరకు కూడా వాళ్ళకి ప్రయాణం ఆగిపోయింది. భయంకరమైన విషయం ప్రియులారా. మూడోది నేను అడగకుండానే చెప్పాలి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. అననీయ సఫీరా దేవుని మందిరంలో అబద్ధం కానీ మోసం కానీ అంగీకరించడు. హై వోల్టేజ్ ఏరియా. మళ్ళీ అబద్ధం యాక్సెప్ట్ చేయడు, మోసం అసలు యాక్సెప్ట్ చేయడు. దేవుడు అంగీకరించడు. దాన్ని చాలా కఠినంగా దేవుడు దాన్ని ఉపేక్షించకుండా శిక్షించినట్టుగా చూస్తున్నాం. నేను అనుకుంటాను అప్పుడప్పుడు సంఘంలో ఈ ఫార్ములా దేవుడు అప్పటి నుండి కంటిన్యూ చేస్తే బాగుండేదేమో అనిపించదు. ఒక్కళ్ళ తేడా ఉండవు తెలుసా మీకు. ఒక గ్రూప్ ఉండేవాళ్ళు, అక్కడ నుంచునేవాళ్ళు, పడిపోయిన వాళ్ళు రోజు తీసుకెళ్తాం పాతి పెట్టడం, తీసుకెళ్తాం పాతి పెట్టడం, తీసుకెళ్తాం పాతి పెట్టడం. రెండో వాళ్ళు ఈ పని చేయడానికి భయపడేవాళ్ళు కదా. మోసం అనేది ఉండేది కాదు, అబద్ధం అనేది ఉండేది కాదు. చాలా జాగ్రత్తగా, క్యాలిక్యులేటెడ్గా, చాలా డిసిప్లిన్తో మందిరానికి వచ్చి కూర్చునేవాళ్ళు. తేడా ఉందంటే నలుగురు రెడీగా ఉంటారు కదా. దేవుడు ఉపేక్షించేవాడు కాదు పిల్లరా. మోసాన్ని ఉపేక్షించాలా, అబద్ధాన్ని ఉపేక్షించాలా. హై వోల్టేజ్ ఏరియా. చాలా జాగ్రత్తగా. ఇంకా 2 విషయాలు చూసేసి మన సబ్జెక్టులోకి వెళ్దాం. మాటిమాటికి మన సబ్జెక్ట్ అంటున్నాడు, చాలా చెప్పుకుంటూ వస్తున్నాడు అనుకుంటున్నారా. కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా దీని గురించి డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అన్న సమయం అయిపోయినప్పుడు చెప్పండి కొంచెం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13లో ఇంకోటి ఉందండి. 12-13 లేకపోతే యోహాను సువార్త 2వ అధ్యాయము 15-16. ఈ 2 విషయాలు రెండిట్లో కూడా అదే మాట రాయబడి ఉంది. 12-13 21వ అధ్యాయం మత్తయి సువార్త 12-13 చెప్తారా? యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారు ఒక ఫస్ట్ గ్రూప్ క్రయ విక్రయములు అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చేవారు 2, గువ్వలు అమ్మేవారు 3 రకాల గ్రూపులు ఉన్నాయంటండి. ఎక్కడున్నారు తెలుసా వీళ్ళు? మందిరంలో ఉన్నారు. ఇంతకుముందు బయట ఉండేవాళ్ళు. ఆ బయట ఉండేవాళ్ళు నెమ్మదిగా లోపలికి వచ్చి సగం దగ్గరకు వచ్చి ఉంటారు. ప్రధాన యాజకులు అంక చూసుంటారు అని ఉంటాడు ఆయన. లోపలికి వచ్చేసాడు. లోపలికి కూర్చున్నారు వీళ్ళు. బయట ఉండాలి వీళ్ళు. దానికి ఒక ద్వారం ఉంది. ఆ గొర్రెల ద్వారం. అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి, అక్కడ చేసుకోవాలి ఇవన్నీ. అక్కడ నుండి నెమ్మదిగా లోపలికి వచ్చారు. లోపల ఎవరిదో పర్మిషన్ తీసుకున్నారు, మందిరం లోపలికి వచ్చేసారు. 3 ఉన్నారంట. చెప్పండి ఎవరెవరు? మొట్టమొదటి వాళ్ళు ఎవరు? క్రయ విక్రయాలు, వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేసేవాళ్ళు. 2 చెప్పండి. రోకలు మరి ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్ కదండి. మీరు డాలర్లు ఇస్తే మేము ఏం చేస్తాం, రూపాయలు ఇస్తాం. ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే చాలా ప్రదేశాల నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి. రోకాలు ఆ రూపీస్ అంటే కరెన్సీ వేరువేరుగా ఉంటుంది కాబట్టి. 3వది గువ్వలు అమ్ముకునే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళు 3 ఉన్నారంట. దేవుడు మొట్టమొదటిగా లోపలికి అడుగు పెట్టగానే వాలంటరీగా వాళ్ళు 3ని వెళ్ళగొట్టేట్టు. దేవుని మందిరంలో అలా ఉండటానికి వీలేదు. దీన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? ఏమన్నాడు? ఇది దేవుని మందిరం. దేవుని మందిరం. ఇది ప్రార్థనా మందిరం, అంతేగాని బిజినెస్ కాదు. ఇప్పుడు అంటున్నాను నన్ను ఏమనుకోవద్దు. కొంతమంది అక్కడికి వచ్చి ఏదో బిజినెస్ చేయం, కానీ బిజినెస్ ఐడియాతో వస్తాం మందిరానికి. తెలుసా మీకు? బిజినెస్ ఐడియాతో వస్తారు. మా దగ్గర ఒక సిస్టర్ ఉన్నారు. మళ్ళీ మా మందిరానికి వచ్చి మీరు ఆ సిస్టర్ ఎవరని అడగబాకండి. ఆమె ఏదో వెల్నెస్ సంబంధించిన ఏదో ఈ ప్రొడక్ట్స్ అని అమ్ముతారు. ఆమె టార్గెట్ ఏంటంటే మందిరం అయిపోగానే బ్రదర్ సిస్టర్ బాగున్నారా అని వాళ్ళని ఫోన్ నెంబర్లు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఈ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి అంటే ఏమండి. దేనికోసం వచ్చారు చెప్పండి? బిజినెస్ కోసం కదండి. కొంతమంది బిజినెస్ కోసం వస్తారు, కొంతమంది వాళ్ళ లాభం కోసం వస్తారు, కొంతమంది ఏదో లబ్ధి పొందాలని వస్తారు. మా మందిరానికి వాళ్ళు వచ్చి 3 వారాలు వచ్చారు. చాలా బాగుంది, సంతోషం అనిపించింది. వచ్చారు, చాలా బాగున్నారు, ప్రభువుని అంగీకరించలేదు, మందిరానికి వస్తున్నారు. చాలా సంతోషపడ్డాము, చాలా ఆనందించాం. 4వ వారం దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఈ వాటర్ క్యాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, మీరు లోన్ ఇవ్వాలన్నాడు. ఇదేంటండి అని. చర్చ్ అండి ఇది, లోన్లు ఇచ్చే బ్యాంకు కాదు అన్నాడు. లేదు ఫలానా చర్చ్ వాళ్ళు మాకు లోన్లు ఇస్తానన్నారు. అయినా అక్కడికి వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చాము, మాకేదో మేలు చేసినట్టు. మీ దగ్గరికి వచ్చాము, మీరు లోన్ ఇవ్వాలి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాం అన్నారు. నేను అన్నాం, ఈ సంఘంలో లోన్లు ఇవ్వండి, మీరు అక్కడికే వెళ్ళిపోయి లోన్లు అక్కడికే తీసుకోండి, మేమేం చేయలేమని పంపించేసాం, వెళ్ళిపోయారండి. ఇది ఒక బిజినెస్. సంఘానికి వస్తే మాకేమొస్తుంది, మాకేం ఇస్తారు, మాకేం చేస్తారు? ఇది ఉన్నారండి, మనలో ఉన్నారా ఎవరన్నా? చెప్పరు. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, ఏమిటి నాకు లాభం ఏంటి, క్యాంపుకి వెళ్తే లాభం ఏంటి, నా జేబులో నుండి 4 రూపాయలు ఖర్చు పెడితే ప్రభుకు లాభం ఏంటి? క్యాలిక్యులేటెడ్.
నేను మీ ఇంటికి వస్తే లాభం ఏంటి, మీరు మా ఇంటికి వస్తే లాభం ఏంటి, నేను మందిరానికి వస్తే లాభం ఏంటి, మందిరానికి నేను వెళ్ళి పని చేస్తే లాభం ఏంటి, చాలా ఉన్నాయి కదా. బిజినెస్ క్యాలిక్యులేషన్తో ప్రతి పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త, మందిరంలో ప్రభు యాక్సెప్ట్ చేయలేదండి. ప్రభు ఒకటేసారి చాలా కఠినంగా ప్రవర్తించిన ప్రత్యేకమైన స్థలం అదే. దేని గురించి? మందిరం గురించి. అలాగే ఎవరిని కూడా గట్టిగా కఠినంగా మాట్లాడిన సందర్భాలు ప్రభు యొక్క పరిచయాలు ఎక్కడ కనపడవు. కానీ ఎందుకు మాట అంటే మందిరం ఎవరో చెప్పండి, ఆయన దేవుని మందిరం. అక్కడ యాక్సెప్ట్ చేయడు. నీ దృక్పథం ఏంటో తెలుసు దేవునికి, మనం ఎలా వస్తున్నామో తెలుసు, ఏ దృక్పథంతో వస్తున్నామో, ఏ యొక్క ఆశతో ఆతృతతో వస్తున్నామో పూర్తిగా ఎదిగింది ప్రభు. పైకి వచ్చి చాలా జాగ్రత్తగా మనం ఎంతో క్యాలిక్యులేటెడ్గా ప్రవర్తించిన హృదయం లోపల విషయాలు పూర్తిగా ప్రభువుకు తెలుసు కనుక వ్యాపార దృష్టితో ప్రభు దగ్గరికి వస్తే కుదరదు. పిల్లలు జాగ్రత్త, మన జీవితంలో ఆయన అంగీకరించేవాడు కాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. 16, 15 దేవుడు మానవుని యొక్క హృదయాన్ని గురించి, హృదయము ఆ ఆలయము, దానిలో నేను నివసిస్తాను అని చెప్పిన మాట ఉంటుంది. 17లో స్పష్టంగా కఠినంగా ఒక మాట చెప్పాడు. చెప్పండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను అనలేదు, ఏమన్నాడు? కఠినంగా ఉంది. దేవుని విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఇక అనుమానమే లేదు. జాగ్రత్త, ఏ కోణంలో కూడా, ఏ విషయంలో కూడా దేవుని మందిరానికి నష్టం కలిగించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా, అది పరోక్షంగా లేదంటే మనం ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేసినా కూడా దేవుడు వాడిని ఏం చేస్తాడు చెప్పండి? ఊరుకోడు పిల్లలు, ఏమాత్రం అంగీకరించడు. దేవుడు సహించడు, దేవుడు ఉపేక్షించడు. ఈ విషయం ముద్రించుకుందాం మన మనసులో. హై వోల్టేజ్ ఏరియా, అక్కడ యాక్సెప్ట్ చేయడు దేవుడు. మన ఇష్టం కుదరదు. మన ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పడానికి, లేదంటే ఎవరి మీద ఒక నింద వేయటానికి, లేదంటే ఏదో విషయం అజాగ్రత్తగా ఉండటానికి వీరు కాని ప్రదేశం ఇది. హై వోల్టేజ్ ఏరియా. ఆలయాన్ని పాడు చేస్తే నేను ఆయన్ని పాడు చేస్తే, అక్కడ చెప్పిన కాంటెక్స్ట్ వేరు, మనం దాన్ని అప్లై చేస్తున్న విధానం వేరు. ఖచ్చితంగా మన సంఘానికి ఉపయోగించుకున్నాం అంటే పాడు చేయడానికి వీలు లేదు. పరోక్షంగా నా వలన నా సంఘానికి నష్టం కలగడానికి వీల్లేదు. అది ఏ విధంగా కూడా జరగడానికి వీల్లేదు. లాభమే కలగాలి కానీ ఏం కలగకూడదు, నష్టం జరగడానికి వీల్లేదు. ఏ విషయం కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగడానికి వీలు లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో మంచిది. దేవుడు సంఘాన్ని గురించి, ఈ హై వోల్టేజ్ ఏరియా గురించి అతి జాగ్రత్తగా ఉండాల్సిన స్థలము, ప్రదేశం అనే సంగతి అర్థమైందండి. అర్థమైంది మనం అంటే మన దృక్పథం మారుద్దా? సంఘానికి వెళ్ళేటప్పుడు, ఈసారి ముందు వెళ్ళేటప్పుడు చాలా దృక్పథం స్పెషల్ వేలో, స్పెషల్ ప్రిపరేషన్తో మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామా? చేయటానికి మంచిది. సంఘంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దామండి. ఇప్పుడు నాకు తెలుసండి, మీరు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని మనసులో మీరు అనుకున్నా పైకి అనబాకండి, లోపల తెలుసుకోండి. ఏదండి సంఘంలో నాతో సహా నాకు కూడా ఇది అప్లికబుల్. సంఘంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు, మిగతా మాటలు చెప్పేసండి, మీరు మీ ప్రవర్తనను ఏం చేయండి? జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కొంతమంది ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? అజాగ్రత్తగా వచ్చేవారు ఉన్నారు. వారిని ఉద్దేశించి మనం అజాగ్రత్తగా వస్తే మనకు కూడా అప్లికబుల్ ఇది. జాగ్రత్తగా, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటండి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? మీకు అర్థమైన విషయం ఏమైనా చెప్తారా? అంటే ఏ విషయం, దేన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడి మాట చెప్పాడు, ఏ విషయంలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, 1-2 విషయాలు మనం అర్థం చేసుకుని తర్వాత దాన్ని మనం చూస్తానికి ప్రయత్నం చేయాలి. చెప్పండి, మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీరు అనుకుంటున్నారు ఈ మాటను ఆధారం చేసుకుని? అమ్మా, కోపము అలాంటిది లేకుండా ఉండాలి, మంచిది. అమ్మా, సమయాన్ని పాటించాలి. ఇంకా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గౌరవించుకోవాలి. మందిరములకు పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. అంతేనా? ఏమండి? డ్రెస్సింగ్ బాగుంది. ఇంకా అమ్మా, మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే. నేను రాసుకున్న లిస్టులో అవన్నీ ఉన్నాయి.
ఇక చెప్పాల్సింది ఏం లేదు, 1-2 విషయాలు తప్ప. చెప్పాలి కనుక నేను ఖచ్చితంగా చెప్తాను. మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరం హై వోల్టేజ్ అనుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మన విశ్వాసంలో ఎదుగుతున్నాము, దేవునికి ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాము అని చూపించడానికి మొట్టమొదటి పని ఏంటంటే సంఘానికి సమయానికి రావటం. ఏంటండి సంఘానికి? దాని ద్వారా మనం ఏం చూపిస్తున్నాం అంటే, దేవా నేను నీకు కమిట్ అయి ఉన్నాను, నా విశ్వాస జీవితంలో ఎదుగుతున్నాను, నీ సంఘానికి సమయాన్ని పాటించడం నా బాధ్యత అని చూపిస్తున్నాం. మా సంఘంలో ఒకటే మాట చెప్తాను, సంఘానికి ముందుకు వస్తే పాస్టర్ గారికి ఏం లాభం లేదు తెలుసా మీకు? ఆయనకి ఏమన్నా మీరు ముందు వస్తే ఏమన్నా 2 ఫ్లవర్స్ ఇలా నెత్తి మీద ఏమన్నా వస్తున్నాయా? వచ్చినప్పుడు తొందరగా వస్తే తీసేయటం, లేకపోతే లైట్గా అలాగేం కాదు. మనల్ని మనం హానర్ చేస్తున్నాం, మన దేవుని మనం హానర్ చేస్తున్నాం. మనం ఎదుగుతున్నాము, వీరు ఎదుగుతున్నారు అనే ఒక సిమ్టమ్, ఒక యాడ్ స్టిక్ ఏంటంటే సమయాన్ని, దేవునికి సమయానికి రావటం అనేది ప్రైమరీ థింగ్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్. మీరు అనొచ్చు, అన్న నేను ఇక్కడ లేను, చాలా దూరం నుండి వస్తున్నాను, ఈ క్యాలిక్యులేషన్స్ అని మనం చెప్పొద్దు ఎవరు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని పనిచేయవు. చాలా వైజ్గా, చాలా షార్ప్గా మన మైండ్ పనిచేసి ఎన్ని ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవడానికి అవకాశం ఉంది, ఈ క్యాలిక్యులేషన్ బ్యాక్ ఆఫ్ మైండ్ స్పీడ్గా తయారైపోయి అరగంట ముందు 20 నిమిషాల ముందు పరిగెత్తుకొని చాలా జాగ్రత్త. ఎందుకంటే అక్కడ ఏముంటుంది, మనకు ముందు లేట్ వెళ్ళిపోతే ఏమవుతుంది, శాలరీ ఇక్కడ లేదనుకుంటున్నాం మనం. ఇక్కడ కూడా ఉంది. ఏ విధంగా ఏ కారణం కూడా చెప్పడానికి వీల్లేదండి. మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ సమయానికి ప్రభు సన్నిధిలో ఉండాలి. నా గురించి ఒకటి చెప్తాను మీకు. చాలా కాలం పట్టింది ఈ విషయం నేను అర్థం చేసుకుంటానికి. మా వైఫ్ చాలా మాట చెప్పేది, సంఘానికి సమయానికి వెళ్ళాలండి. అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అనౌన్స్మెంట్ చేసేటప్పుడు సమయానికి రావాలనగానే డైరెక్ట్గా టక్ అని గుచ్చుకునేది. అలా గుచ్చుకొని నిశ్శబ్దంగా ఉండేవాడిని. సంఘంలో నేను చేసిన పని ఏంటంటే, ఆదివారం స్పెషల్ దినం, స్పెషల్ ఉండాలి ఖచ్చితంగా కదా, ఆదివారం స్పెషల్ దినం స్పెషల్గా ఉండాలి. వెళ్ళి సంఘం 9ంటికి ప్రారంభం అయితే నేను నెమ్మదిగా లేచి చికెన్ షాప్ లైన్లో ఉండేవాడిని. సిగ్గుపడతానే చెప్తున్నాయి మాట. ఆ లైన్లో ఉండేవాడిని. ఒకరోజు ఎవరో ఒక ఆయన నన్ను చూసి, అన్నా నువ్వేనా అన్నాడు. అవునన్న. అన్న 9ంటికి సంఘం స్టార్ట్ అవుద్ది అనుకుంటే ఏంటి మీ సంఘం నువ్వు ఇక్కడ ఉన్నాయండి అన్నాడు. ఏం చెప్తాను దానికి? తలకాయ ఉంచుకొని చికెన్ తీసుకోకుండా ఇంటికి వచ్చాను ఆ రోజు. అర్థమైంది నాకు. మనుషులు కాదు, ప్రభు చూస్తున్నాడు ముందు, తర్వాత మనుషులు చూస్తున్నారు, తర్వాత నా బాధ్యత. ప్రభువుకి సమర్పించుకున్నాను. ప్రభువా ఏ కారణం వంక లేకుండా నేను సమయానికి నీ సంఘానికి నేను ప్రభు కోరుతున్నాడు. ప్రియులారా, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఏ కారణం చెప్పడానికి వీల్లేదు. దూరంగా ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను ఈ మాటలు చెప్పొద్దు. రెండో మాట చెప్తాను, మీరేమో అనుకోవద్దు. అనుకుంటారా? మీరేమో తిట్టాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా తిట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆఫీస్కి అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మన డ్రెస్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక అధికారిని కలవాలి, ఎలా ఉంటుంది చెప్పండి. మనది ఎలా ఉంటుందండి? చాలా జాగ్రత్తగా డీసెంట్ ఉన్న వాటిల్లో మనకు ఉన్న 5 డ్రెస్సులు అనుకోండి, 5 డ్రెస్సుల్లో ఎంపిక చేసి వెళ్తాం. అంతేనా? ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు రావడానికి వీలు లేదు. మా సంఘంలో టీషర్ట్ ఎలా చేయను, రానివ్వను. నేను ఓపెన్ చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. అందుకనే చెప్పాను. మీరు సంఘంలో టీషర్ట్ అన్నా మరి చాలా షర్ట్లు ఉన్నాయి, ఆ రోజు కూడా ఆ టీషర్ట్ వేసుకోవద్దు, ఇంట్లో వేసుకోండి. సంఘానికి రావద్దు, మిగతా రోజులు వేసుకోండి ఇష్టం. సంఘానికి నేను ఎలా చేయను, మా సంఘంలో ఎలా చేయను. ఎందుకంటే ప్రభువుని కనపరుస్తున్నాము అనే సంగతి మన భాషల్లో కూడా అర్థం కావాలి, తెలియాలి. అంటే పైన అలా కనబడితేనే దేవుడిని కనపరిచినట్లా అలాంటి క్వశ్చన్లు అడగబాకండి. ఎందుకంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్, అన్ని విషయాల్లో దేవుని సంఘానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఆయన అన్నాడు దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే, ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం, క్యాజువల్గా వెళ్తామండి? వెళ్తామా? మన దగ్గర ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా వెళ్తామా లేదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సినంత ఘనత కూడా మన ప్రభుకి ఇవ్వలేమా? ఎంత జాగ్రత్తగా ఉండాలి? అతి జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తాను,
విశ్వాసులు అనేది వాళ్ళ దగ్గర బైబిల్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, తర్వాత పెన్ ఉండాలి. ఖచ్చితంగా ఈ 3 వస్తువులు ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే విశ్వాసులా అంటే మళ్ళీ అలా అడగబాకండి. మళ్ళీ ఒక ఆయన అలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, బైబిల్ చదివిన వాళ్ళు అందరూ కూడా భక్తులు అని చెప్పలేం, కానీ చదవని వాళ్ళు మాత్రం భక్తిహీనులు అని చెప్పొచ్చు అన్నాడు. ఒప్పుకుంటారు దాన్ని? ఏమైనా విన్నారు? అర్థమైందా? బైబిల్ చదివిన వాళ్ళందరినీ భక్తి పరులు అనలేము, చదవని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు దీన్ని బైబిల్ నోట్బుక్ పెన్ తెచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు అనలేం, కానీ తేన వాళ్ళని ఏమనొచ్చు? అది కూడా అన్నాను. విశ్వాసులు అనలేములేండి, అలా అను తేకపోతే మీరేమో కంగారు పడిపోకండి. కానీ నేను ఒక సజెషన్ అంటే, మనం నేర్చుకోవాలి అనే ఆసక్తి అది ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా అన్నను అడిగి నేర్చుకోండి. నోట్స్ ఎలా రాసుకోవాలి అన్నది కూడా అర్థం కావాలి. నోట్స్ ఎలా రాసుకోవాలి కూడా మనకు తెలియాలి. కొంతమంది ఓన్లీ రిఫరెన్స్లు రాసేసి వదిలిపెట్టేస్తారు. తర్వాత దాని ఇంకా చూసినా మనకు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ తీయం కదా, అర్థం కాదు. నాకు ఒక ఆయన నేర్పించాడు, అలాగే రాసేవాడిని. ఒక ఆయన నా దగ్గర కూర్చొని, ఒక అన్న నాకు దగ్గర కూర్చోబెట్టి, అన్న ఆ వాక్యం చెప్తుంటే ఎలా రాయాలో చెప్తానని నా దగ్గర కన్సల్ట్ తీసుకొని నా గురించి పక్కన కూర్చొని టైం స్పెండ్ చేసి నాకు చెప్పాడు. ఆ రాసిన తర్వాత ఆయన చూపించిన తర్వాత నేను ఆ పేపర్ తీసుకెళ్ళి మళ్ళీ ప్రసంగం చేయొచ్చు. ఆ పేపర్ తీసుకుని అన్ని విషయాలు స్పష్టంగా ఉంటుంది. దాంట్లో అంత క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగపడటానికి చేసుకోవాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు, ప్రభుని ఆరాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరాధన అనేది, ఇంకో మాట మీకు చెప్తాను, మీరేం అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు అంటున్నాడు కానీ చెప్తున్నాడు అన్నాను. అదే మాటలు టేప్ రికార్డర్ ఉండే ఇంతకుముందు కదా, స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేసామో ఎన్నిసార్లు చేసినా అక్కడే ప్రారంభించేది అక్కడ ఆగుద్ది, అక్కడే ప్రారంభించి అక్కడ ఆగుద్ది. అది కాదు. పాత నిబంధన గ్రంథంలో ఒక బుట్ట తీసుకునేవాళ్ళు ఉంటారు, ఇంట్లో బుట్ట పెట్టేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఫలం వచ్చిందా, కొత్త ఫలం తీసుకొచ్చి ఫలం వేసేవాళ్ళు. కూరగాయ వచ్చిందా వేసేవాళ్ళు, ఇంకోటి ఏదన్నా ఉందా తీసుకొచ్చేవాళ్ళు, గోధుమలు వచ్చినాయా వేసేవాళ్ళు, బియ్యం వచ్చిందా వేసేవాళ్ళు. అన్నీ వేసుకొని ఆ బుట్టను తీసుకుని వచ్చి దేవుని దగ్గర తీసుకొచ్చి అలా ఒలగబోసి దేవుని ఆరాధించేవాళ్ళు. హృదయం అనే బుట్టతో అవన్నీ నింపుకోవాలి మనం. ఒక పాట విన్నామా, ఆ పాటలో ఒక వాక్యం ఉందనుకోండి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా అని వినపడింది అనుకోండి. ఓ ప్రభుని ఇలా కనపరచవచ్చా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అన్న ప్రభు, అది తీసుకొచ్చుకొని బుట్టలు వేసుకోవాలి. వాక్యం చదువుతున్నాం, నీ వంటి వాడు ఎవడూ లేడు ప్రభువా, నీ వంటి వాడు ఎవడూ లేడు, సరిపోయిన వాడు, సమానం కలిగిన వాడు. దావీదు అంటాడు, శృంగము, కోట, కొండ, ఆ మాటలన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇంకోళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకో మాట ఉంది, తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇంకోళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు అది ఆ మాటలను తెచ్చుకొని దగ్గర పెట్టుకొని వాటిని జాగ్రత్తగా గుచ్చుకొని చక్కని వాక్యం చేత, చక్కని ఆరాధన చేత. ఇంతకుముందు ఆరాధన వేరు, ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారాలి మన జీవితంలో. సేమ్ అదే ప్రారంభం, అదే మధ్యం, అదే చివర, అదే ముగింపు కాదు మన జీవితంలో. దాన్ని విశ్వాసంలో పెరుగుతున్నాం అని అనిపించుకోదు, ఉపయోగం లేదు దానివల్ల. వాటి వల్ల ఉపయోగం లేదు. మన ఆరాధన మనం ఎంత ఎదుగుతున్నాం అనేది ఖచ్చితంగా మనకు చూపిస్తూ ఉంటుంది. ఆరాధన ఎదగాలంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, అర్థం చేసుకోవాలి, వినాలి, వాటిలో ఏరుకోవాలి, తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. దావీదు వాడిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు, శృంగము మాట మీ డిక్షనరీలో ఎక్కడ దొరకదు, కోట, దుర్గము ఈ మాటలు దొరకవు. దేవుణ్ణి ఆపాదిస్తూ మాట్లాడిన మాటలు వెతికాడు, కొత్త పదాలని సృష్టించి తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేశాడు. దేవుని గణపరిచే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనికి ఎంతో ప్రయత్నం కావాలి, ఎంతో ప్రయాస కావాలి, ఎంతో సిద్ధపాటు కావాలి. అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుతో రావాలి. క్యాజువల్గా వచ్చేసి కూర్చొని ఏదో 4 మాటలతో మనకు వచ్చిన పదాలతో దేవుని ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. అది కాదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రవర్తన జాగ్రత్తగా. ప్రభువుకి ఇచ్చే కానుకల విషయంలో కూడా సిద్ధపడాలి. తెలుసా మీకు? అక్కడికి రాగానే భర్త భార్యకి చూస్తాడు, సైకిల్ వీళ్ళిద్దరి మధ్యలో నిశ్శబ్దంగా జరుగుతుంటుంది. సైకిల్ పిల్లలు నిశ్శబ్దంగా వాళ్ళు నెమ్మదిగా వస్తారు. లేకపోతే పిల్లవాడిని పంపించి అక్కడ మమ్మీ దగ్గర తీసుకురా, అక్కడ తీసుకురా, డాడీ దగ్గర తీసుకురా, ఇవి కాదు. అంటే మనం సిద్ధపాటు లేదనమాట. మందిరానికి వచ్చేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో భాగం కానుకలు సిద్ధపడి రావాలంతే. తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ వారం ప్రభువుకి ఎంత ఇవ్వాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం పక్కన పెట్టాలి. పిల్లలు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఎవరికి వాళ్ళే తీసుకురావాలి. పరిశుద్ధంగా చక్కగా ఒక సమర్పణతో తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇదిగో నేను సిద్ధపడి వచ్చాను, నీకు ఇస్తున్నాను. గేదెలో ఎతికేసి చిన్న కాయతో చిన్న ఏదో ఒకటి దొరికి తీసుకుని తప్పమనేసి అది కాదు. అది పద్ధతి కాదు. అర్థమవుతుందా మనకి? అలా కాదు మందిరానికి వచ్చేది. మనం
దేవుని మందిరం, మళ్ళీ హై వోల్టేజ్, ఈ మాట ఉపయోగిస్తున్నాను ఏమనుకోండి. హై వోల్టేజ్ అది ఎక్కడుందో రిఫరెన్స్ చెప్పమంటే చెప్పండి. మళ్ళీ అది అలా లేదు. అలాగా జాగ్రత్త పడాలి, మనం సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. మా అత్తగారు ఒక ఆమె ఉన్నారు, 9 గంటలకి ఆరాధనకి వెళ్ళాల్సి వస్తే 7 గంటల నుండి బట్టలు ఇస్త్రీ చేసుకొని రెడీ పెట్టుకొని నన్ను దించే ఎక్కడ అంటే రాత్రే అన్నీ రెడీ చేసుకొని వస్త్రాలు అలా పెట్టుకున్నాను. బైబిల్, వస్త్రాలు, చంద అన్నీ అక్కడ పెట్టుకున్నాను రెడీగా ఉండి. ఆమె ఏజ్ 70 సంవత్సరాలు. అలా అన్నీ రెడీ పెట్టుకుని అన్నీ సిద్ధపడి అన్నీ ప్రార్థన చేసుకొని అన్నీ సిద్ధపడి ఉదయం లగ్గానే అన్నీ సిద్ధపడి ముందు వెళ్ళిపోవాలంటే సిద్ధపాటు చాలా ముఖ్యం. పిల్లలు దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా సంఘం అన్నాడు దేవుడు. ఆ సంఘానికి వచ్చేటప్పుడు క్యాజువల్గా మన ఇష్టం వచ్చినట్టు రావడానికి వీళ్ళు దృక్పథం మారాలి. మనది మనం ప్రభువుని దర్శించే విధానం మారాలి, దేవుని దగ్గరికి వచ్చే విధానం మారాలి, ఆరాధించే విధానం మారాలి, అర్పించే విధానం మారాలి, వచ్చే విధానం సమయం మారాలి, వస్త్రధారణ మారాలి, అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపాటుతో కూడిన. సరే, అది వచ్చేటప్పుడు పోయేటప్పుడు నీ ప్రవర్తన అన్నాడు. ఇప్పుడు రెండో మాట చూద్దాం, చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 చదువుతారు ఎవరైనా? శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఏమండి? ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఏమండి? దేవుని సంఘం అన్నాడు, అనగా ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘముల్లో ఎలా ప్రవర్తించాలి. ఇంతకుముందేమో సంఘానికి పోయినప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు సంఘముల్లో ఎలా ప్రవర్తించాలి. ఇది అర్థమైంది. సంఘానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి చూస్తున్నాం, సంఘముల్లో ఎలా ప్రవర్తించాలి. ఇక్కడ చూడండి మన పరిస్థితులు ఎలా ఉంటుందంటే, మరి మీ సంఘంలో స్తంభాలు ఉన్నాయో లేదో తెలియదు, మా సంఘంలో ఉన్నాయి కొన్ని. మీదకి అటు ఇటు చేరి ఆ సంఘం దగ్గర సీట్ రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకు చెప్పండి? బ్యాక్ సపోర్ట్. ఇక అవన్నీ తీసేసి చైర్లు వేసాం. ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు ఏం చూసుకుంటున్నారు తెలుసా మీకు? ఫ్యాన్ కింద కూర్చుంటారు. కూర్చోగానే వాక్యం ప్రారంభం అని ప్రార్థన చేయగానే ఇక స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. అజాగ్రత్త అనేది దేవుని సంఘంలో యాక్సెప్టబుల్ కాదమ్మా. అనాలోచనతో దేవుని సంఘంలో ఉండొద్దు. వివరం చెప్పడానికి మీకు అందరికీ అర్థమవుతుంది కనుక. అనాలోచన సంఘానికి వచ్చినప్పుడు మనం మనసును కంట్రోల్ చేసి లాగి తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలి. ఇంట్లో ఏం జరుగుతుంది? ఇల్లు వచ్చిందా, మూత పెట్టానా, వండానా, ఏం చేశాను, వాటి గురించి ఆలోచన. మనసును లాగి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలంటే. అటు ఇటు పోనివద్దు, అటు ఇటు ఎక్కడికి పోనివ్వకూడదు. దేవుని మందిరం, దేవుని మాటలు వినటానికి ఆ సమయాన్ని దేవునికి డెడికేట్ చేసి దేవుని సన్నిధిలో కనబడటానికి స్పెసిఫిక్గా ప్రిపేర్ అయ్యి వచ్చాం మనం. కనుక మనసు అటు ఇటు పోవటానికి ఒక్క మాట కూడా దేవుని మాటలు బయటికి మన మాటలో నుండి వెళ్ళిపోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో, హై కాన్సన్ట్రేషన్తో దానిలో వాక్యంలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అజాగ్రత్త వద్దు, అనాలోచన వద్దు, అశ్రద్ధ వద్దు, నిద్ర మొత్తం వద్దండి. నిద్రపోవడానికి వీల్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోతారు కొంతమంది. ఇక వాళ్ళని ఏం చేయలేం. ఏమండి? ఏమన్నా అడిగితే ఒక బ్రదర్ అన్నాడు, అన్న మీకేం తెలుసు అన్న, నైట్ అంతా పనిచేసి వచ్చాను అన్నాడు. ఓకే, టీవీ ముందు కూర్చున్నప్పుడు గుడ్లు అలాగా పెట్టుకొని ఒక్క నిమిషం నిద్ర రాదు. మళ్ళీ టీవీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ వస్తుంది నిద్ర? మందిరంలో వచ్చింది. మా మందిరంలో పని చేసాం, కొంతమంది ఉన్నారు నిద్రపోతున్న వాళ్ళు. వాళ్ళ పక్కన నిద్రపోయిన వాళ్ళు కూర్చోబెట్టాం కావాలని స్పెసిఫిక్గా. నిద్రపోయినప్పుడే ఇలా అంటారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? వాళ్ళకి కూడా చెప్పాను, నిద్రపోయేవాళ్ళు మిమ్మల్ని ఏదైనా లేపి ఇట్లా అన్నా కూడా మీరేం బాధపడద్దు, ఎందుకంటే మీరు నిద్రపోతున్నారు కాబట్టి మిమ్మల్ని లేపాల్సిన బాధ్యత మాకుంది, కాబట్టి మీరు నిద్రపోవద్దు అని. కొన్ని సంఘాల్లో నేను చూశాను, పేరు పెట్టి సహోదరి నువ్వు నిద్రపోతావు అన్నారు. అంటే ఇక మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి తలకాయ ఉంచుకొని, ఆడవాళ్ళు అయితే విసుకేసుకొని గబగబా వెళ్ళిపోవటం. ఇవన్నీ ఎందుకు అంత అవసరమా మనకి? సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, మాకు దగ్గర నిద్రపోతా ఉన్నాడు, సగంలో నిద్రపోతాడు. అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ వాక్యం వింటలేదు, మీరు నిద్రపోతున్నారంటే ఒక మాట అన్నాడు, అయ్యా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్స్ వలన ఖచ్చితంగా నిద్ర వస్తుంది, నేను ఆపుకోలేకపోతున్నాను, నేను అనుకుంటున్నాను కానీ నాకు అవతలేదయ్యా, చాలాసేపు ప్రయత్నం చేస్తున్నాను, అవతలేదు అని. సరే అంకుల్ మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, ఇంకేం చేయగలం, ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రార్థన చేస్తాం అన్నాం. సరే అయిపోయింది. 2 వారాల తర్వాత
చాలా తీక్షణంగా వింటున్నాడు ఆయన, చాలా జాగ్రత్తగా వింటున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు నిద్రపోవట్లేదు. ఈ వారం జాగ్రత్త పడ్డాడేమనుకున్నాను. తర్వాత 4 వారాలు చూస్తే అలాగే చాలా జాగ్రత్తగా వింటాడు. 5వ వారం నాకు ఆసక్తి కలిగి వెళ్ళేది, అంకుల్ ఏమైందన్న, డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా, నిద్ర పట్టకుండా నేను సంఘానికి వెళ్ళాలి కనుక ఆ సమయంలో నిద్ర పట్టకుండా నాకు ఏదైనా ట్యాబ్లెట్ ఇమ్మన్నాను, నా పరిస్థితి అర్థం చేసుకుని ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను, అది వేసుకుని వస్తున్నాను చర్చికన్నాడు. ఆ కమిట్మెంట్ నాకు చాలా ఇష్టమైంది. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఆరోగ్యం విషయంలో ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ సంఘంలోకి వచ్చే ఆ సమయానికి నిద్ర లేకుండా ఉండాలని ఆశ, ఆతృత. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆయనకి అర్థమయ్యేలాగా వివరించి ఆయన దగ్గర ఆయన కన్విన్స్ చేసి మా ట్యాబ్లెట్ తెచ్చుకొని సంఘంలో దేవుని వాక్యం వినడానికి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అర్థమైందండి? దాని కాన్సన్ట్రేషన్ మనకు అర్థమవుతుందా? వంకలు చెప్పడానికి లేదు మనం. దీనికంటే ఏ వంక చెప్తాం మనం? నైట్ డ్యూటీ అని చెప్తామా? ఇంకేం చెప్తాం? చెప్పలేం, ఏం చెప్పలేము. ఒక అవకాశం ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఏమేమి ప్రయత్నం చేయాలో అన్నీ చేయాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, మీరు బాధపడకుండా అంటున్నారు కానీ అన్నీ చెప్తున్నారు మీరు. ఇంట్లో ముద్దురారు పిల్లలు తెలుసా మీకు? ఇంట్లో ముద్దురారు ఎక్కడికి వచ్చిన తర్వాత అబ్బా ముద్దు పెట్టుకొని ఓ టకా 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 ముద్దు పెట్టుకొని అసలు ఎంత ముద్దు వచ్చేస్తారో తెలియదు. సాధారణ అనుకుంటారు కదా, వాక్యం వద్దు, ఇదిగో పిల్లలు మీ పాప వెళ్తాం చూడు ముద్దు పెట్టుకో కొంచెం. వీళ్ళే కాదు, వీళ్ళు పక్కన వాళ్ళు కూడా తెలుసా, పిచ్చి పిచ్చి అంటూ ఉంటారు వీళ్ళు. మందిరంలో ఆరాధన జరుగుతుంటుంది, వాక్యం జరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ ఈ ప్రదర్శనలన్నీ చేస్తూ ఉంటారు, సర్కస్ ప్రదర్శనలు ఇవన్నీ కూడా. మీరు చేయలేదా? మీ సంఘంలో లేవేమో, మా దగ్గర ఉంటాయి. పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటారు. ఇంకొక విచిత్రమైన సంగతి, తల్లిదండ్రులు ఏమనుకోబాకండి, గజ్జలేసి పంపిస్తారు, చంగ్ 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 నడుస్తూ ఉంటారు పిల్లలు. ఆ నడుస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషమో చెప్పలేము, ఎంతో సంతోషం. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, అది ఎవరో పట్టించుకోరు. నేను చెప్పాను, ఒకవేళ దీనికి వేయాలని ఉంటే తీయడానికి కుదరకపోతే ఖర్చు కట్టండి, దానికి బ్యాండేజ్ వేయండి, లేకపోతే తీసుకొని శబ్దం రానే వద్దని చెప్పాను. మీకు కూడా బ్యాండేజీలు పెడతారు అక్కడ చూడండి, ఒకవేళ అలాంటి పరిస్థితులు. అక్కడ ఎక్కడ రాని బుద్ధి అక్కడే వచ్చింది, ఎక్కడ రాని అదే అక్కడే అది పక్కన పెట్టాలి. మన డైవర్షన్ ప్రభు సన్నిధిలో ఉండాలి. పిల్లలు మంచిదే, కాకపోతే స్విచ్ అయిన తర్వాత ఒక సమయం, ఒక హాఫ్ అన్ అవర్ అన్నకు చెప్తాను, వాళ్ళు పక్కన పెట్టండి. అందరు పిల్లలు ఎత్తుకోండి, లైన్గా బుద్ధులు పెట్టుకోండి, అన్నీ చేసుకోండి. మీ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉండి దేవుని సన్నిధిలో వాక్యం జరుగుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు ఇలాంటి పనులు చేయండి. నేను మా సంఘంలో ఒకటే చెప్తాను, పిల్లల్ని తీసుకురండి కానీ జాగ్రత్తగా కూర్చోబెట్టండి, చాలా జాగ్రత్తగా ఉంది. మీ అటెన్షన్ అటు ఇటు పోవడానికి వీల్లేదు, అటెన్షన్ అటు ఇటు జరపడానికి వీల్లేదు. దేవుని సముఖంలో ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మైన్యూట్ ఇష్యూస్ని కూడా ఎంతో జాగ్రత్త పడాలి. సంఘంకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, సంఘంలో ఉన్నప్పుడు జాగ్రత్త. ఇంకొక విషయం చూశాను నేను, బూజు ఉంది అక్కడ, ఆ బూజు మట్టి కనపడుతుంది అనుకోండి, తుడుద్దాం అనుకున్నానన్నా, కానీ నాకు క్లాత్ కోసం చూశాను, దొరకలేదు. లేకపోతే తుడిసేవాడిని ఖచ్చితంగా, నేను దాన్ని సరిచేసేవాడిని. ఈ మాటలు చెప్పడం మానేయాలి. ఇంటికి నుండి ఏం తీసుకురావాలి? అక్కడ దుమ్ము ఉందంటే ఏం చేసుకోవాలి చెప్పండి? ఇంటికాడ నుండి ఏం చేయాలి చెప్పండి? మీకు తెలుసు. ఇప్పుడు నేను అడగబోతే ఏం చేయాలి చెప్పండి? ఇంటికాడ నుండి ఒక క్లాత్ తీసుకొని మనతో పాటు తెచ్చుకొని దాన్ని తుడిసి సరి చేయాలి. సంఘంలో ఇది చేయాలి మనం. వాళ్ళు ఎవరో చెప్తే అక్కడ బూజులు దొరపండి, ఇది చూడవండి, చెప్పిన తర్వాత చేసేదానికి వచ్చే ఫలితం కంటే చెప్పకముందు చేసే పనులు సంఘంలో మనకెంతో ఆశీర్వాదం పిల్లరా. అవసరమైతే కొంచెం ఖర్చు పెడదాం, అవసరమైతే శ్రమ పడదాం, అవసరమైతే కొంత ఎనర్జీని ఖర్చు పెడదాం, ప్రభు పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమేనండి? సంఘంలో మనది సంఘం, ప్రభు మన కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి మనం వచ్చిన తర్వాత అతి జాగ్రత్త కలిగిన వారుగా దానిలో ఉండటం, మనం పని చేయటం మనకు ఎంతో మంచిది. ద్వితీయోపదేశకాండం చూడొద్దు కానీ 16-17లో ఒక మాట ఉంది, దేవుని మందిరముకు పోయినప్పుడు ఒట్టి చేతులతో పోవద్దంట. అంటే ఏం చేయాలా? ఎవరు మాట్లాడతలా? ఒట్టి చేతులతో పోవద్దంటే కృతజ్ఞత నీ హృదయంలో ఉండాలి, ఆరాధనలో చూపించాలి, కానుకల రూపంలో కూడా నువ్వు ఖచ్చితంగా మందిరంలో చూపించాలి. బాధ్యత ఇది. పరలోకంలో ధనం కూర్చుకుంటాం అంటే అదే, ప్రభు పనికి, ప్రభు పరిచర్యకి మనం మన హృదయాన్ని, చేతుల్ని తెరవటం. జ్ఞానులైతే పెట్లు విప్పారంటండోయ్. పెట్లు విప్పి ఏం చేశారు? మనం జ్ఞానులు అయితే మనం ఏం చేయాలి? విప్పాలన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పోయాలి. సరే, రక్షణ పొందని వ్యక్తులకు రక్షణ దొరికే స్థలం కదండి సంఘం అనేది. నా సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను.
సత్యానికి స్తంభం. సత్యం అంటూ దొరుకుద్దంటే ఇంకెక్కడా లేదు. ఎక్కడండి? మందిరంలోనే దొరకాలి. శాంతి సమాధానం దొరకాలంటే ఇంకెక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుద్ది? సంఘంలోనే దొరుకుతుంది. ఇంకెక్కడా దొరకదు అది. సంఘానికి వచ్చాము వెళ్ళామంటే ఏదో తీసుకెళ్ళాలి మనం, ఖచ్చితంగా ఏదో అనుభవించి వెళ్ళాలి, ఏదో ఆనందించి వెళ్ళాలి, ఏదో ఆశీర్వాదం తీసుకెళ్ళాలి. సంఘంలోనే దొరుకుతుంది. బయట ఎక్కడ దొరకంది, సంఘంలోనే దొరికేది. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత దొరికే సమయం, స్థలం అది కదండి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. అది దాంతో ముగిస్తాను నేను. 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చాలండి. సమాజముగా కూడుట ఏం చేయకూడదు? మనకున్న బలహీనత ఏంటంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే ప్రభు సన్నిధికి వస్తాం. ఇదొక జబ్బు. ఇది ఏమయ్యా రాలేదు అన్న, పని ఉందన్న. పని ఏంటి? దేవుని సన్నిధి, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ కుదరదు. మందిరంలో ఏదన్నా జరుగుతుందంటే దాన్ని ఎట్లయినా కూడా సమకూర్చుకొని రావాలి. నేను ఒక మాట చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాదాపుగా 10 సంవత్సరాలు నేను పనిచేశాను. చాలా క్లోజ్గా పనిచేశాను ఆయన దగ్గర. వాళ్ళ ఆర్గనైజేషన్లో నేను గ్రూప్ హెడ్గా పనిచేశాను. చాలా ఒత్తిడి, చాలా ప్రెజరు. ఆయనతో నేను చెప్పిన మాట ఒకటి ఉంది. మా వైస్ ప్రెసిడెంట్ ఒకసారి నా మీద కంప్లైంట్ చేశాడు. ఈయన సండే ఫోన్లు ఎత్తడండి అన్నాడు. గురువారం రాగానే మీటింగ్లకు అటెండ్ అవ్వడండి, మంగళవారం మీటింగ్లకు అటెండ్ అవ్వడండి. నా మీద కంప్లైంట్ ఆయనకి. ఏమయ్యా అని అడిగాడు ఆయన. నేను ఒక మాట చెప్పాను, నేను క్రిస్టియన్ అండి, ఆదివారం ఆరాధనలో ఉంటాను, ఫోను ఎవరు చేసినా తీయలేను, నేనేం చేయలేను. ఫోన్ అయిన తర్వాత నేను మందిరం అయిపోయిన తర్వాత వచ్చి మీకు ఫోన్ చేస్తాను కావాలంటే, చేయలేను అని. మంగళవారం ఏంటి అన్నాడు, బైబిల్ స్టడీ ఉంటుంది వెళ్ళిపో. గురువారం ఏంటి, బైబిల్ స్టడీ ఉంటుంది. 2 బైబిల్ స్టడీలు ఏంటి అన్నాడు. ఒకటేమో నేను వింటానండి, ఒకటేమో నేను చెప్తానండి, వెళ్తున్నానండి అన్నాడు. ఆ 2 రోజులు మేము మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాను. మిగతా రోజు రాత్రి ఇక్కడ పడుకోమన్నా పడుకుంటానని, ఎంత పనైనా చేస్తాను. ఆ 2 రోజులు మాత్రం పని చేయను. ఎవరైతే నా మీద కంప్లైంట్ చేశారో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆ 3 రోజులు ఆయన డిస్టర్బ్ చేయవద్దు అన్నాడు. అంతే, ఇంకేం మాట్లాడలేదు. మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. ఇక నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఆ 3 రోజులు ఆపేసి. నాకు తెలుసు ఈ మాట నేను చెప్తే నా ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంది. ఏమైనా ఉద్యోగం కావాలా నీకు, నీ దేవుడు కావాలా అనడానికి అవకాశం ఉంది. అయినా పర్లేదు, ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ఆ మాటలను అడిగి అక్కడికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, నాకు ముఖ్యం అది, నా ముఖ్యం కనుక నేను ఖచ్చితంగా వెళ్ళాలి. కనుక మానక వెళ్ళటానికి నాకు ఈ పర్మిషన్ కావాలని అడిగినప్పుడు దేవుడు ఆయనతోనే మాట్లాడిపించి, అందరితో మాట్లాడిపించి, అందరినీ ఎవరు ఆ రోజు నుండి ఎవరికి నన్ను అభ్యంతరపరచలేదు, బయటకు వచ్చేసాను. మనకి దేవుని సన్నిధికి మానక వెళ్ళే అవకాశం దేవుడు ఇస్తుండగా చిన్న చిన్న వంకలు చెప్పి, చిన్న ఏదో చెప్పి మన జీవితంలో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాం. వర్షం వచ్చిందంటే ఏం చేస్తాం చెప్పండి? మన వర్షం వస్తే ఏం చేస్తాం చెప్పండి? డ్యూటీకి వెళ్ళాలి, ఏం చేస్తాం? జెంట్స్ అయితే జర్కిలు వేసుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, అన్నీ టిప్ టాప్గా బయలుదేరుతారు. లేదంటే గొడుగులు వేసుకుని బయలుదేరుతారు, ఆటో పిలుచుకు బయలుదేరుతారు. వర్షం వస్తే మందిరానికి రాదు, తెలుసా మీకు? కొంచెం వేడిగా ఉన్నట్టు అనిపించింది అంతే, ఇంకా వేడి అవలా శరీరం. అవగానే ఇంట్లో ఉంటారు. అదే వేడిగా ఉంటే పారాసిటమాల్ ఒకటి వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాం. అవునా కదా? కాదని చెప్పండి. అన్ని విషయాల్లో కొంచెం చిన్న సమస్య వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా మందిరాన్ని మానేస్తాం. మిగతా వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దు, అదే కదా చెప్పింది. మిగతా వాళ్ళు చేస్తున్నారు, అలా చేయొద్దు. మందిరం మానొద్దు, ఏ కోడిక మానొద్దు. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, నువ్వు నడవలేక పడిపోతే తప్ప, ఎక్కడ మంటం మీద పడిపోతే తప్ప మందిరానికి మిగతా రోజున ఈడ్చుకొచ్చుకొని నీ శరీరాన్ని ఈడ్చి తీసుకొచ్చి మందిరంలో పెట్టాలన్నాడు. ఆరాధన చేయటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి మనకు ధన్యత ప్రియులారా, మనకి ఆశీర్వాదం, అది మేలు. అది మనకి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నాం మనం. అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నీ జీవితం, నా జీవితం ఆశీర్వదించబడాలంటే అదే స్థలం. 84వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నీ మందిరంలో ఒక దినము గడుపుట. చెప్పండి, ఎంత బాగా వచ్చి మాట. ఏ ఉద్యోగంలో ఎక్కడ ఒక రోజు పనిచేస్తే 1000 దినాలు శాలరీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను అక్కడ. మందిరం గురించి చెప్పండి మాట, ఇంకెక్కడ లేదు. ఒకరోజు రా నువ్వు 1000 దినాలు కౌంట్ చేస్తాను అన్నాడు. ఎంత బాగుందండి మాట. ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి వస్తే 1000 హాఫ్ అన్ అవర్లు పోయినట్లు లెక్క నీకు.
ఒక 5 నిమిషాలు లేట్ వస్తే 5 నిమిషాలు పోయినట్లు లెక్క. ఒక దినం ప్రభు సన్నిధికి వస్తే 1000 దినాలు. మందిరం చాలా ప్రాముఖ్యం. అది ఎవరిదంటండి? బైబిల్ ఒక మాట చెప్పాడు, ఇది దేవుని మందిరం అన్నాడు. దేవునిది, ఆయనది కనుక చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మిగతా విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్నొచ్చి చిన్న ప్రార్థన చేసి ముగించాలని కోరుతాం.